కరుణింతు ఏ రీతి కరుణింతు శివా ఏ రీతి కరుణింతు శివా నన్ను ఏ రీతి కరుణింతు తగిన రీతుల సాధనే లేని నన్ను ఏ రీతి కరుణింతు తస్మిన్నవసరే దేవాః పౌలస్త్యోపప్లుతా హరిం అభిజగ్ముర్నిరాఘార్తా ఛాయావృక్షమివాధ్వగాః. అదే సమయంలో పౌలస్త్య ఉపప్లుతాః అంటే రావణాసురుడి చేత పీడింపబడుతున్నటువంటి దేవాః దేవతలు వైకుంఠంలో నారాయణుని వద్దకు చేరుకున్నారు. వారు అక్కడికి వెళ్ళారు. ఎలా వెళ్ళారు అంటే మంచి ఉపమానం చెప్తున్నాడు. అభిజగ్ముహు నిరాఘార్తాః ఛాయావృక్షమివాధ్వగాః. ప్రయాణం చేస్తున్నవాడు తోవలో ఎండబాధ తాళలేక నీడ కోసం ఒక పెద్ద చెట్టును ఎలాగ ఆశ్రయిస్తారో అలాగా వేడి తాళలేక నీడ కోసం చెట్టును ఆశ్రయించినట్లుగా రావణ బాధ తాళలేక నారాయణ్ణి ఆశ్రయించారు దేవతలందరూ. అంటే వృక్ష ఇవ స్తబ్ధో ద్వితిష్టత్యేక అనే వేదవాక్యం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన వృక్షంలా అందరికీ నీడనిచ్చేవాళ్ళు ఉన్నాడు. ఆయన వద్దకు వెళ్ళేటప్పటికి చిత్రం ఏంటంటే అప్పుడే యోగ నిద్ర నుంచి లేచట్టు విష్ణు. ఇక్కడ ఈయన పుత్రకామేష్టి ప్రారంభించడం, వీళ్ళు వెళ్ళడం, అప్పుడైనా యోగ నిద్ర లేవడం. ఇది ఎలా ఉన్నదంటే కార్యసిద్ధికి శుభసూచకంగా కనబడుతున్నది. ఈ మూడు ఏకకాలంలో ప్రారంభింపబడ్డం చాలా విశేషం. అని తేచ ప్రాపురుధన్వంతం బుబుధే చాదిపూరుష అవ్యాక్షేపో భవిష్యంత్యాహ కార్యసిద్ధేర్హి లక్షణం. చాలా విశేషమైన మాటను ఇక్కడ ప్రయోగించారు. అవ్యాక్షేప అంటే కాల విలంబం లేకుండా జరగబోయే కార్యసిద్ధికి సూచకంగా కనబడుతున్నది. దేవతలందరూ వెళ్ళేటప్పటికి అప్పుడే ఆయన లేవడం. అంటే అక్కడ వాళ్ళు కాసేపు ఆయన యోగనిద్ర నుంచి మేల్కొనే వరకు ఎదురు చూడవలసిన స్థితి కూడా లేదండి. వీరు వెళ్ళేటప్పుడు ఆయన లేచాడు, వీళ్ళు వెళ్ళగానే ఆయన లేవడం. ఇక్కడ పుత్రకామేష్టి ప్రారంభపడడం దేనికి సూచన అంటే ఇది లోక కళ్యాణానికి సూచనగా ఉన్నది. అక్కడ వారు దర్శించిన నారాయణుడు ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నాడు కాళిదాస మహాకవి. భోగి భోగాసనాసీనం దదృశుస్తం దివౌక సహా తత్ఫనా మండలోదుర్చిర్మణిజ్యోతిత విగ్రహం. ఆయన లేచి ఆదిశేష వాసన మీద కూర్చున్నట్టు. అంతవరకు ఆయన నిద్రిస్తున్నవాడు ఒక్కసారి కళ్ళు తెరిచి లేస్తున్నాడు. ఆ లేస్తున్నప్పుడు ఆ తల్లి ఆయన పాదపద్మాలు అప్పటి వరకు ఒత్తుతున్నది కదా మహాలక్ష్మి. ఎలా ఒత్తుతోందంటే శ్రియ పద్మనిషన్నాయా క్షౌమాంతరిత మేఖలే అంకే నిక్షిప్త చరణ మాస్తీర్ణ కరపల్లవే. తన ఒళ్ళో ఆయన పాదము నుంచుకొని నొక్కుతున్నది. అయితే ఆమెకున్నటువంటి వడ్డాణం ఆ పాదానికి తగిలితే కందిపోతుందేమోనని తన యొక్క పట్టు వస్త్రాన్ని వడ్డాణం పైన కప్పి అప్పుడు పాదం నొక్కుతుందటండి ఆ తల్లి. అంటే నారాయణ పాదాన్ని అంత చక్కగా ప్రేమతో శ్రీసతి పిసికెడి పాదము అని చెప్పినట్లుగా పాదాన్ని అలా నొక్కుతున్నది. అప్పుడు ఆయన నిద్ర లేచాడు. ఆ లేచినప్పుడు 1000 పడగలు విప్పింది ఆదిశేషువు. ఆ పడగల మణుల కాంతులతో అసలే కాంతితో ప్రకాశిస్తున్న విష్ణువు యొక్క మూర్తి మరింత కాంతివంతంగా భాషిస్తున్నది. తత్ఫనా మండలోదర్చిర్మణిజ్యోతిత విగ్రహం. ఆ మణికాంతులతో ప్రకాశిస్తున్న దేహంతో ఆయన ఉన్నాడు. పైగా ప్రబుద్ధ పుండరీకాక్షం, మేల్కొన్న పుండరీకాక్షుడు. ఆ పుండరీకాక్షుడు అంటే పద్మముల వంటి నేత్రముల నారాయణుడు బాలాతపని భాంశుకం పీతాంబరధారియే ప్రకాశిస్తున్నాడు. చూసిన వాళ్ళకి ఎంత హాయిగా ఉందంటే దివశం శారదమివ ప్రారంభ సుఖ దర్శనం. అత్యద్భుతమైన మాట అండి ఇక్కడ. ప్రారంభ సుఖ దర్శనం అనే మాట చాలా విశేషమైన మాట. అంటే ప్రారంభులకు సుఖముగా దర్శనమిచ్చువాడు ప్రారంభులకు. అయితే ప్రారంభులు అంటే ఏమిటో తర్వాత తెలుసుకుందాం. మొత్తాన్ని స్వామి దర్శనం ఎలా ఉందంటే దివసం శారదమివ. అద్భుతమైన మాట ఇక్కడ చెప్తున్నాడు. అంటే శరత్కాలపు పగటి వలే అని చెప్పడం చాలా విశేషమైన మాట. అంటే శరదృతువులో దినం ఎలా ఉంటుందో అలా అన్నాడు. శరదృతువులో దినం తీవ్రమైన తాపంతో ఉండదు, ప్రసన్నంగా ఉంటుంది. శరదృతువులో దినము వలే అంటే అంతవరకు వర్షాలు పడగా మళ్ళీ శరదృతువులో తేట రాగానే ఇప్పుడు సూర్యుడు చాలా సుఖంగా ప్రసన్నం కనబడతాడండి. అది శరదృతువులో దినము వలే కనబడ్డట్టు. అయితే ప్రారంభ సుఖ దర్శనం అనేది చాలా విశేషంగా చెప్పాడు. ప్రారంభులు అని ఎవరిని అనాలి అంటే ప్రకృష్ట ఆరంభో యోగో ఏషాం తే ప్రారంభాః యోగినః. ప్రారంభులు అంటే యోగులు అని అర్థము. అంటే గొప్పదైన సాధన చేసే వాళ్ళని ప్రారంభులు అనాలి. ఆరంభం అంటే ప్రయత్నం, సాధన. అది ఆరంభం అంటే ప్రారంభం ఓపెనింగ్ అని కాదండి. ఆరంభం అంటే ప్రయత్నము, సాధన అని అర్థం. ప్రకృష్టమైన యోగం ఎవరికున్నదో వాళ్ళు ప్రారంభులు. అంటే గొప్ప సాధన చేసి సిద్ధి పొందిన వాళ్ళు ప్రారంభులు. అలాంటి ప్రారంభులకు మాత్రమే, అంటే అటువంటి యోగులకు మాత్రమే సుఖముగా దర్శనమిచ్చేవాడు
తన దర్శనముతో సుఖమిచ్చువాడు అయిన విష్ణువు ఆ దేవతలకి కనిపించాడు అని చెప్తున్నారు. దీన్ని బట్టి విష్ణువు మనకి దర్శనం ఇవ్వాలి అంటే ప్రారంభం ఉండాలని తెలుస్తున్నది. ప్రారంభం అంటే యోగం ఉండాలి. ఆ యోగం పండిన వారికి సాక్షాత్కరించే పరమాత్మ ఆ దేవతలకు కనబడ్డాడు. ఇందులో శరత్కాలపు పగలవలే అని చెప్పడంలో విశేషం ఏమిటి? కాళిదాసు కవిత్వం కదా అంత లోతుంటుంది. శరత్కాలం అంటే స్వామి అప్పుడే యోగ నిద్ర నుంచి లేచాడు అన్నారు కదా. యోగ నిద్ర నుంచి లేచేది ఎప్పుడు? కార్తీక శుద్ధ ఏకాదశి, అది శరత్కాలం. అదే శరత్కాల పగలు అని చెప్పినప్పుడు ఉత్థాన ఏకాదశి, యోగ నిద్ర నుంచి మేల్కొన్నది అది గనక శరత్కాల పగలు అని చెప్పాడు. అంతేకాదు మరొక విశేషం, రఘుమహారాజ్ చరిత్రలో దిగ్విజయ యాత్ర ఏ ఋతువులో చేశాడు? శరదృతువులో చేశాడు. శరదృతువు రాజు జైత్రయాత్రకు బయలుదేరతాడు, జయసూచకం. అదే శరదృతువు ఆరంభంలో విజయ దశమి అంటూ జయకారిణి శక్తిని మనం ఆరాధన చేస్తాం. జయగాథలన్నీ శరదృతువులో ముడిపడి ఉంటాయి. అందుకే రాజుల్ని జయించడానికి జైత్రయాత్రకి శరదృతువు ముఖ్యం. అలాగే రాక్షస రాజుల్ని శత్రువుల్ని జయించడానికి శరదృతువు ముఖ్యం కనుక ఆ శరత్కాల పగలవలే అంటే తప్పకుండా శత్రువుల్ని జయించగలిగేటువంటి శుభ సూచన కాలంలో కనబడుతుంది. అది శరత్కాల పగలు అనడం ఇంత ఔచిత్యం ఉందండి. అది కాళిదాసు యొక్క గొప్పతనం. ప్రభానులిప్త శ్రీవత్సం లక్ష్మీ విభ్రమ దర్పణం కౌస్తుభాక్యమపాంసారం బిభ్రాణం బృహతోనస. ఆయన లేచి కూర్చున్నాడు. ఇప్పుడు అంతవరకు భోగి పర్యంకంపై శయనించిన వాడు భోగాసనాసీనం, ఇప్పుడు ఆదిశేషువుని ఆసనంగా తీసుకున్నాడు. క్షత్రీభూత ఫణీంద్ర విందు ధవళం అంటాం కదా, అంటే గొడుగు పట్టినట్టు ఆయన పడగల విప్పి చుట్టుకున్నట్టు చుట్ట మీద కూర్చున్నాడు. ఆ పక్కన మహాలక్ష్మి కూర్చుంది. ఇప్పుడు ఆయన కూర్చోగానే ఆయన వక్షస్థలంలో కౌస్తుభం ప్రకాశిస్తుంది. లక్ష్మీదేవి తన సొగసు ఆ కౌస్తుభాన్ని చూసి దిద్దుకుంటోంది కండి ఇక్కడ. అందుకే లక్ష్మీ విభ్రమ దర్పణం కౌస్తుభాక్యం అపాంసారం అంటే లక్ష్మీదేవి తన సొగసుని ఆయన హృదయ దర్పణంలో దిద్దుకుంటున్న సమయంలో దేవతలు అక్కడికి వెళ్ళేట. చాలా విశేషమైన అంశం ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ అంటే లక్ష్మీదేవిని కౌస్తుభంలో ప్రకాశిస్తోంది. ఇప్పుడు ఒక విధంగా లక్ష్మీ వక్షస్థలుడుగానే భాషిస్తున్నాడు ఆయన. పైగా శ్రీవత్స లాంఛనము కాంతులను వెదజల్లుతున్నది. విశాలమైన వక్షస్థలం, ఒకవైపు కౌస్తుభం, ఆ కౌస్తుభరత్నంలో లక్ష్మీదేవి యొక్క విభ్రమం దర్పణములో వలె ప్రతిబింబిస్తున్నది. మరొకవైపు శ్రీవత్స లాంఛనము భాషిస్తున్నది. అది నారాయణ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని హృదయంలో హత్తుకునేట్టు వర్ణిస్తున్నాడు. బాహుభిర్విటపాకారై దివ్యాభరణ భూషితై ఆవిర్భూతమపాం మధ్యే పారిజాతమివాపరం. 4 చేతులు, ఆ చతుర్భుజాలతో శంఖచక్ర గదాబ్దములు ధరించున్నాడు నారాయణుడు. ఆ విశాలమైన బాహువులతో ఆయుధాలు ధరించి ఎలా కనబడుతున్నాడంటే ఆ క్షీరసాగర మధ్యంలోంచి అనేక కొమ్మలతో ఉన్న కల్పవృక్షం లేచిందా అని అంటున్నాడే. అంటే కల్పవృక్షానికి కొమ్మలు ఎలా ఉన్నాయో భక్త కల్పవృక్షానికి ఆ చేతులు ఎలా ప్రకాశిస్తున్నాయని చెప్తున్నాడు ఇక్కడ. అది సముద్రంలోంచి ఉద్భవించిన పారిజాతం వలె అంటే కల్పవృక్షం వలె ప్రకాశిస్తున్నాడు. పైగా ఇక ఆయన చేతులలో ఉన్నాయి. ఆయుధ దేవతలు మూర్తి ధరించారని నమస్కారం చేస్తున్నట్ట. ఏతిభి చేతనావద్భి ఉదీరిత జయస్వనం. రాక్షసుల సంహారంలో సమర్థత కలిగినటువంటి ఆయన హేతి. హేతి అంటే ఆయుధము అని అర్థం. హేతిభిహి ఆయుధముల చేత. చేతనావద్భి ఆయుధాలు అంటే మనం జడములు అనుకుంటాం. చక్రం అంటే వాళ్ళు తీస్తేనే కదులుతుంది, అంతవరకు జడంగా పడి ఉంటుంది. శంఖం కూడా అంతే, ఊదితేనే ధ్వని, లేకపోతే అలా ఉంటుంది. అవి జడములు కాదయ్యా, అవి జడములు కాదు. చేతనావద్భిహి. సుదర్శన దేవుడు, పాంచజన్య దేవుడు, శాంగ ధనుర్దైవము, అలాగే గదైన కౌమోదికి దేవత, నందక దేవత, ఈ ఆయుధ దేవతలు ఆయనకు నమస్కరిస్తున్నారు, జయ జయధ్వానాలు పలుకుతున్నారు. అటువంటి విష్ణువుని చూస్తున్నారు. అంటే ఆయుధ దేవతలు మూర్తిమంతములై ఆయన స్తుతిస్తున్నాయి. ఈ వర్ణంలో చాలా విశేషం ఏంటంటే ఆయుధాలను స్మరిస్తే చాలు రక్షణ జయము లభిస్తుంది. చక్రం సదాహం శరణం ప్రపంచే, శంఖం సదాహం శరణం ప్రపంచే, సార్గం సదాహం శరణం ప్రపంచే, గదాం సదాహం శరణం ప్రపంచే, ఖడ్గం సదాహం శరణం ప్రపంచే. అటువంటి దివ్యమైన సుదర్శన, పాంచజన్య, శాంగ, కౌమోదకి, నందకములనే పంచాయుధములు ధరించిన నారాయణమూర్తికి నమస్కరిద్దాం. అటువంటి పంచాయుధ దేవతామూర్తులు విష్ణువుని స్తుతిస్తున్నాయి. అక్కడ గరుత్మంతుడు ఉన్నట్టండి. గరుత్మంతుడు ఎలా ఉన్నాడు? వైకుంఠపు దృశ్యమంతా హృదయంలో దర్శింపజేస్తున్నాడు కాళిదాస మహాకవి. ముక్త శేష విరోధేన కులిశవ్రణ లక్ష్మణ ఉపస్థితం ప్రాంజలినా వినీతేన గరుత్మత. ముక్త శేష విరోధేన, ఆదిశేషుడితో విరోధం విడిచిపెట్టినప్పుడు గరుత్మంతుడు అన్నారు. గరుత్మంతుడికి సర్పాలకి విరోధం సహజం. కానీ వైకుంఠంలోకి వచ్చినప్పటికల్లా అక్కడ ఆదిశేషుడు ఉన్నాడు. మరి ఆయన సర్పదేవత కదంటే ఆయనతో విరోధం లేదు, విష్ణువు వాడు కనుక. అందుకే పరస్పర విరోధం కలిగిన వారు కూడా పరస్పర ప్రేమతో ఉన్న చోటే వైకుంఠం అండి, విరోధాలు లేకుండా.
గరుత్మంతుడు అక్కడ ఉన్నాడు, గరుత్ముడికి శత్రువైన సర్పం అక్కడ ఉంది, ఇద్దరు మిత్రభావంతో ఉన్నారు. అందుకే ముక్తశేష విరోధేన, ఆ వైకుంఠంలో వైరము వంటి దుర్భావాలు లేవు అనే విషయం కూడా తెలుసుకోవాలి. కులిశవ్రణ లక్ష్మణ, వజ్రాయుధపు గుర్తు ఉన్నటువంటి వాడు అన్నారు. మన వజ్రాయుధం దెబ్బ తగిలి కూడా నిలబడ్డాడు రఘుమహారాజు అని చెప్పుకున్నాం. అలాంటి వాడు హనుమంతుడి తర్వాత ఆయన కథ. అదేవిధంగా సుబ్రహ్మణ్యుడి గురించి చెప్పుకున్నాం. గరుత్మంతుడు కూడా ఒకడండి. అందుకే కులిశవ్రణ లక్ష్మణ అని చెప్పడంతో, లక్ష్మణం అంటే గుర్తు, ఆయన కులిశవ్రణ లక్ష్మణ అంటే వజ్రాయుధం గుర్తుందిట. అది కూడా కీర్తి చిహ్నంలా ప్రకాశిస్తుంది. వజ్రాయుధంతో కొట్టాడు, కొట్టిన గుర్తుంది, ఆయనకేం బాధ కలగలేదు. అదొక శోభగా ప్రకాశిస్తున్నది. కులిశవ్రణ లక్ష్మణ ఉపస్థితం ప్రాంజలిన వినీతేన గరుత్మత. అక్కడ కూర్చుని 2 చేతులు దోయిరించి గరుత్మంతుడు అక్కడ ఉన్నాడు. గరుత్మంతుడు సామాన్యుడు కాడయ్యా, వజ్రాయుధ దెబ్బను కూడా ఎదుర్కొని నిలబడ్డవాడు అని చెప్తున్నారు. వినీతేన అన్నారు, వినయంగా ఉన్నట్ట. ఆ వినయంగా ఉండడం చాలా విశేషమైన మాట. దీనికి చాలా కొన్ని ప్రత్యేకమైనటువంటి కథలు కూడా చెప్తూ ఉంటారు. పురాణాల్లో మంచి కథలు ఉన్నాయి. ఒకప్పుడు గరుత్మంతుడు చాలా విశేషంగా తన యొక్క పరాక్రమంతో గర్వంగానే ఉండేవాట. అయితే ఇంద్రసారథి అయిన మాతలకి గరుడకేశి అనే పుత్రిక ఉంది. ఆమె భర్త సర్పరాజు. ఆ సర్పరాజును మాత్రం ఏమీ చెయ్యవద్దు అని ఇంద్రుడు విష్ణువు ద్వారా గరుత్మంతుడికి చెప్పి అభయం పొందాడు. అయితే ఈయన ఆ విధంగా అప్పుడు విష్ణువు ముందు అభయం ఇచ్చేసాడు, ఏం పర్వాలేదని. తన శత్రువుడు నువ్వు అభయం ఇస్తావా అని విష్ణువుతో అన్నట్టు. అంటే ఏం చేస్తాను ఆయన, శరణి వేడాడు కదా అన్నాడు. అయితే మొత్తానికి సరే, నేను బలవంతుడినే గనక నువ్వు నాకు చెప్పి నా చేత ఒప్పిద్దాం అనుకున్నా కానీ నీ మాట నేను విన్ను అన్నాడు గరుత్మంతుడు. నేను ఆ సర్పాన్ని భక్షించి తీరుతాను, నువ్వు ఎలా రక్షిస్తావో చూస్తాను గర్వోక్తులు పలికెట్ట. అప్పుడు అలా పలికిన వెంటనే విష్ణువు ఒక చిరునవ్వు నవ్వి తన ఎడమ చేతి చూపుడు వేలతో గరుత్మంతుని వీపును నొక్కెట్టండి. ఇక్కడ అంటే నిన్ను నేను మోస్తున్నాను కదయ్యా, నీకంటే నేను గొప్ప, నేను మోయగలుగుతున్నాను కనుక నేను ఆ సర్పాన్ని తప్పకుండా శిక్షిస్తాను, అభయం ఇచ్చినప్పటికీ నీ మాట విన్ను అన్నాడు. అనగా నేను కేవలం ఎడమ చేతి చూపుడు వేలుతో నొక్కాడు. ఆయన నొక్కగానే ఆ విష్ణువు యొక్క చూపుడు వేలు భారాన్ని తట్టుకోలేక మొయ్యలేక అణిగిపోయేట్టు, ఒక్కసారి అణిగిపోయి గర్వభంగం పొంది శరణు వేడి అప్పటి నుంచి విష్ణువు దగ్గర వినీతుడైపోయాడు అన్నారు. ఇక్కడ వినతాసుతుడు వినీతుడైనటువంటి వృత్తాంతం అండి ఇది, పురాణాల్లో కనబడుతూ ఉంటుంది. మొత్తానికి అహంకారం కూడదని తెలుసుకోవాలి. భగవంతుని అనుగ్రహించి వాహనంగా స్వీకరించినంత మాత్రమున నేను ఆయన మోస్తున్నాను కదా అనగానే నువ్వు నన్ను మోయడం ఏంటి, ఆయన బలం ఏంటో చూడని కేవలం చూపుడు వెలుతుని చూపించాడు మహానుభావుడు. అప్పటి నుంచి వినీతుడై మోసే భాగ్యం నాకు వచ్చింది అనుకున్నాడు గరుత్మంతుడు. గరుత్మంతుని స్మరణ జరగడం ఇవాళ విశేషమైన అంశం. సమస్త విషబాధలు పోగొట్టగలిగిన మహానుభావుడైన, అదేవిధంగా సకల రుగ్మతలు పోగొట్టేటువంటి శక్తి గరుత్మంతునికి ఉన్నది అని విష్ణుతేజో విలసితుడు, విష్ణువు పట్ల వినీతుడతను, ఎలవెళని వినయ స్వభావంతో విష్ణువుని కొలుచుకుంటున్నాడు. ఈ వృత్తాంతంలో మనం తెలుసుకోవలసినది, విష్ణువు సర్వాధికుడు, ఆయన మించి మరొకటి తత్వం లేదు అని చెప్పడం కోసం ఈ వృత్తాంతం చెప్పుకోవడం. గరుత్మంతుడు ఆ విధంగా ఉన్నాడు. ఆయన ఛందోమయేన పురుషేన అన్నట్లుగా వేద పురుష స్వరూపమతుడు. అటువంటి గరుత్మంతుడు, అటువంటి మహాలక్ష్మి ఆదిశేష పర్యంకంలో నారాయణుడి చతుర్భుజాలతో శంఖచక్ర గదా పద్మ నందక దేవతలు కొడుచుకుంటూ ఉండగా, శాంగాది ఆయుర్దేవతలు కొడుచుకుంటూ ఉండగా ప్రకాశిస్తున్న నారాయణ స్వామిని, ఆ వైకుంఠంలో కొలువుతీన పరమాత్మని మనం ఇప్పుడు దర్శిస్తున్నాం. అంతేకాదు, భగవంతుడు యోగ నిద్రలు లేచిన వెంటనే స్తుతించడానికి కొందరు మహర్షులు ఉంటారండి. ఆ మహర్షులు వైకుంఠంలో స్వామిని స్తుతిస్తారు. యోగ నిద్రాంత విశదై పావనైరవలోకనై భృగ్వాదీన్ అనుగృహంతం సౌఖసాయనికాన్ ఋషీన్. సౌఖసాయనికులైన ఋషుల్ని, అప్పుడే యోగ నిద్ర నుంచి లేచినటువంటి పరమాత్మ ప్రశాంతమైన చూపులతో, పవిత్రము చేసే చూపులతో వారిని చూస్తూ ఉన్నాడు. ఆ చూపులతో చూస్తున్నాడు అవన్నీ. పైగా వాళ్ళు వచ్చి, స్వామి చక్కగా నిద్రించారా, నిద్ర బాగా పట్టిందా అని అడిగట. వీళ్ళని సౌఖసాయనికులు అంటారండి. సాయనికులు అంటే సుఖశయనం పృచ్ఛంతీతి సౌఖసాయనికాహ అన్నారు. సుఖంగా నిద్రపోయారా అండి అని అడగడాన్ని సౌఖసాయనిక, అదొక మర్యాద అండి. అంటే నేను పడుకుంటే నీకెందుకు, పడుకోకపోతే నీకెందుకు సమాధానం చెప్పడం కాదు, మర్యాదల్లో అదొక విశేషం. అంటే సౌఖసాయనికాహ అంటే వారెవరైతే భృగ్వాది, భృగువు మొదలైనటువంటి మహర్షులు, అటువంటి వారిని అనుగృహంతం అనుగ్రహిస్తున్నటువంటి వాడు అయిన నారాయణ్ణి చూశారు దేవతలందరూ కూడా. ప్రణిపత్య సురాస్తస్మై సమయిత్రేశ్వర ద్విషాం. ప్రయోజనం ఏంటి, వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే సమయిత్రేశ్వర ద్విషాం, నారాయణ దేవతకు లక్షణం ఉంది. అది అసురుల్ని శమింపజేసేటువంటి ఆ మహానుభావుని ప్రణిపత్య సాష్టాంగ ప్రణామములు చేసి అథైవం తుష్టువు స్తుత్యం అవాంగ్మానసు గోచరం.
ఆ స్వామిని స్తుతిస్తూ ఉన్నారు. స్తోత్రం అంటే వాక్కులతో కదా. వాక్కులతో ఎవరిని స్తుతిస్తున్నారయ్యా అంటే వాంగ్మానస గోచరం, వాక్కులకి మనస్సుకి అందనటువంటి భగవాన్ని స్తోత్రం చేస్తున్నారు. ఇక్కడ 17 శ్లోకాల విష్ణు స్తుతి కాళిదాస మహాకవి రచించారండి. ఇక్కడ అంటే కథా ప్రాధాన్యంతో శ్లోకాలు దాటి వచ్చు అని కొందరు అనుకోవచ్చు, కానీ దాటం. ఎందుకంటే విష్ణు వైభవం ఈ స్తోత్రము ద్వారా గ్రహించుతూ ఆనందించాలి. ఆ నారాయణ కృప సమస్త దేశానికి ప్రజలకి లభించాలి గనక ఇందులో విశేషించి కాళిదాసు యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం మనం పరిశీలించాలండి. గొప్ప కవి అనుకుంటాం. కొంతమంది కాళిదాసు గురించి ఏమీ చదవకుండానే కాళిదాసు అంటే గొప్ప కవి అనుకుని, అది సామాన్యంగా అందరూ భావకవుల్లాగా ఆయన కూడా గొప్ప కవి అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నిజానికి కాళిదాసు ఆర్షకవి, ఋషిస్వరూపుడైన కవి. కవికి ఎలాంటి లక్షణం ఉండాలని సంప్రదాయం చెప్తుందో అలాంటి వ్యాస వాల్మీకాదుల వలె ఋషి లక్షణం కలిగిన కవి. ఋషి లక్షణం కలిగిన కవి ఎప్పుడు కూడా ఒకవైపు ధర్మం చెప్తాడు, రెండో వైపు జ్ఞానం చెప్తాడు. ధర్మజ్ఞానాలు పండడానికి అవసరమైన భక్తిని చెప్తాడు. ఇది చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటే నేను ధర్మంలో ఉన్న అహంకరించలేం, మనం జ్ఞానం పొందగలమని విర్రవీగలం. ధర్మానికి జ్ఞానానికి ఆలంబనం భగవత్ కృప. భగవత్ కృప లేనిది ధర్మము చెయ్యలేము, ధర్మ ఫలాన్ని పొందలేము. అది కర్మలోనూ భగవదాశ్రయం కావాలి, జ్ఞానానికి భగవదాశ్రయం కావాలి. ఎందుకంటే ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసన కదా. ఎంత గొప్ప జ్ఞానమైనా ఈశ్వరానుగ్రహం లేనిది రాదు. అదేవిధంగా ధర్మాచరణ చేయాలని బుద్ధి కానీ, చేయగలిగే శక్తి కానీ, చేయడానికి అవకాశం కానీ, చేసిన ధర్మం యొక్క ఫలం కానీ ఈశ్వరానుగ్రహం వల్లనే రావాలి. అందుకే భక్తి చాలా ప్రధానం. భక్తి, భగవస్మరణ, భగవస్ఫురణ, ఈ రెండు ఉండాలి. ఇక్కడ భగవంతుని స్మరించాలి, భగవంతుని స్ఫురించాలి. స్మరణ మన సాధన, స్ఫురణ ఆయన అనుగ్రహం, ఈ రెండూ కావాలి. అందుకే ఏ కథల యందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును, ఆ కథలు పుణ్యకథలు. ఏ కథల్లో విష్ణు ఉంటాడో ఆ కథే గొప్పది. అందుకని వాడు వీరుడు, వీడు హీరో, వీడు ధీరుడు. ఎంతకాలం ఆ వీరత్వానికి, ఆ నాయకత్వానికి విష్ణుత్వం ఆలంబన కావాలి, భగవంతుడు ఉండాలి. అందుకే భగవత్ స్పృహ వల్లే రసవంతం అవుతుంది ఏ గ్రంథమైనా. అందుకే రఘుమహారాజు గొప్పవాడు, అజుడు గొప్పవాడు, దిలీపుడు గొప్పవాడు, అందరూ గొప్పవారే. కానీ రాముడు ఆ వంశంలో పుట్టిన సాక్షాత్ నారాయణుడు, అది విశేషం ఇక్కడ. కొంతమంది అతి తెలివికి ప్రశ్న అంటూ ఉంటారండి. రఘువంశం అంటారు, ఇక్ష్వాకు వంశం అంటారు, ఆ మాటకు వస్తే కకుత్స వంశం అని కూడా అన్నారు. కానీ రామవంశం అనలేదేంటండి? రావణుడు గొప్పవాడు కాడా? ఎందుకు అనలేదు ఇక్కడ తెలుసుకోవాలండి. ఇక్కడ రఘు గొప్పవాడు, అందులో సందేహం లేదు. అయితే రఘువంశం అని పుస్తకం పేరుంది కనుక, రఘువంశ కావ్యం ఉంది కనుక లోకంలో రఘువంశాన్ని వ్యాపించిపోయింది. కానీ రామవంశం అనలేదు ఎందుకు అంటే, రఘు కంటే రాముడు తక్కువ వాడంటే మహాపాపం వస్తుంది తెలుసుకోండి. ఇక్కడ రఘువంశం అనగానే మొత్తం వంశం గుర్తొస్తుంది, అవునా లేదా? ఇక్ష్వాకు వంశం, ఇక్ష్వాకు ఆయన పూర్వీకులు, ఆయన తర్వాత వారు, ఇలాగ మనం గుర్తుకొస్తారు. కకుత్సుడు అన్నప్పటికీ కూడా ఆయనతో పాటు వంశం అంతా గుర్తొస్తుంది. కానీ రాముడు అనగానే వంశం గుర్తు రావడం కాదు, విశ్వమే ఆయన, అది తెలుసుకోవాలి ఇక్కడ. అది రాముడికి వంశానికి పరిమితం కాదు. అందుకే రఘువంశీకుడి కథ రాముడి కథ కావచ్చుగాక, కానీ రాముడు ఒక వంశానికి పరిమితం కాడు. ఆ కారణం చేతనే ఆయన పూర్వ పర వంశముల స్మరణతో ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. రాముడిని రాముడుగానే మనం కొలుచుకుంటాం, వంశంతో సంబంధం లేదు. అందుకే రామవంశం అనలేదు, అదే తెలుసుకోవాలి ఇక్కడ. అది తెలియకేదో రఘు కంటే రాముడు ఏ విధంగా తక్కువవాడు రుజువు చేయడానికి కూడా కొందరు పాపాత్ములు బయలుదేరిపోయారండి. ఇది బాధాకరమైన అంశం. అందుకే ఈ విషయాన్ని చెప్పవలసి వస్తుంది ఇక్కడ. రాముడు ఒక వంశానికి పరిమితం కాడు, అని సాక్షాత్ నారాయణుడు, పరిపూర్ణమైనటువంటి స్వరూపం. అది పరమాత్మ, ఆయన పరబ్రహ్మైనటువంటి వాడు. ఆ మాటకొస్తే ఆయన వంశమే ప్రపంచం. ఎలాగంటే హరివంశం అన్నాడు వ్యాస భగవానుడు. సమస్త విశ్వము హరివంశమే, హరి ఆది, అక్కడి నుంచే వచ్చింది విశ్వం అంతా. కానీ జగత్తు ఆయన వంశమే, అది హరివంశం అంటే తెలుసుకోవాల్సింది. కనుక సర్వ విశ్వవంశ ప్రవర్తకుడైనటువంటి రామచంద్రమూర్తిది విశ్వమే రామవంశం ఆ మాటకొస్తే. అందుకే రఘువంశంలా రఘువుని చెప్పినట్లుగా రామవంశం చెప్తే రాముడు పరిమితులైపోతాడు. రఘువు వంశానికి పరిమితం, ఒక ఆదర్శం అంతే. రాముడు కేవలం ఆదర్శం కాదు, ఒక ఆరాధ్యమైన బ్రహ్మము, అది తెలుసుకోవాల్సింది. కేవలం ధీరోదత్తుడైన ధార్మికుడు గాథే రామకథ అనుకుంటే పొరపాటు పడ్డామే. ఎందుకంటే రాముడు ఎంత ధీరోదత్తుడో, ఎంత ధార్మికుడో, అంతే ధార్మికత, అంతే ధీరము, అంత ఉదాత్తత రఘుమహారాజు మొదలైన వారికి ఉన్నది. కానీ కేవలం ధర్మము చేతనే రాముడు దైవం కాలేదు, ఆయన దైవం గనుకనే రాముడిని మనం దైవం కొలుచుకుంటున్నాం. ఇది చాలామంది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం అండి. ఇది తెలియక రాముడు ధర్మంగా ఉన్నాడు కనుక దేవుణ్ణి చేసేసారు. ఎవడు దేవుణ్ణి చేయలే, దేవుడే రాముడే వచ్చాడు. ఈ సగం అభిప్రాయాలు కూడదండి. ఆయన ధర్మం చేత దేవుడే అంటే రఘువు ధర్మం చేత దేవుడు, అజుడు ధర్మం చేత దేవుడు, దిలీపుడు ధర్మం చేత దేవుడు, అలాగే ఇక్ష్వాకు ధర్మం చేత దేవుడు, మనువు ధర్మం చేత దేవుడు. కానీ రాముడు మాత్రం దైవమే ధర్మస్వరూపుడుగా అవతరించాడని తెలుసుకోవాలి. అందుకే రాముడు
పరిపూర్ణమైన ధీరోదాత్తుడైన ఆదర్శ మానవుడు, సందేహం లేదుగా నారాయణుడు. ఆ నారాయణుడైన స్పృహ కాళిదాస మహాకవికి నిండుగా ఉంది, వాల్మీకి వలినే. అది తెలుసుకోవాలి ఇక్కడ. దాని ఆధారంగా ఇక్కడ దేవతలు చేస్తున్న విష్ణు స్థితి ద్వారా విష్ణు తత్వ ప్రతిపాదన జరుగుతుంది. ఇందులో అద్భుతమైనటువంటి వేదాంత సారం ఉందండి ఇక్కడ. అంటే ఈ స్తోత్రం ఒక్కటి వ్యాఖ్యానించుకుంటే విష్ణుతత్వం అంతా తెలియబడుతుంది. అసలు పరమాత్మ అంటే ఏమిటి, పరమాత్మని ఏ విధంగా పొందాలో కూడా చెప్పబడుతుంది. ఎప్పుడైనా ఒక శాస్త్రంలో దేన్ని పొందాలి, దాని స్వరూపం ఏమిటి, ఎలా పొందాలి, ఎవడు పొందగలడు, ఈ 4 చెప్తే దాని శాస్త్రం అంటారు. ఇందులో దేనిని పొందాలి అంటే పరమాత్మని, ఆయన ఎలాంటి వాడు అది చెప్పాలి. మూడవది ఎవడు పొందగలడు, అధికారి, ఎలా పొందగలడు, సాధన. ఈ 4 కూడా ఈ స్తోత్రంలో ఉన్నాయి. అంత విశేషమైన స్తోత్రం. సమయం తర్వాత సముచితం అయిన స్థితి ఎంత మేరకు అనుమతినిస్తుందో అంత మేరకు ఈ శ్లోకంలో ప్రధానమైనవని చెప్పుకుందాం. నమో విశ్వసృజే పూర్వం విశ్వం తదును బిభ్రతే అథ విశ్వస్య సంహర్త్రే తుభ్యం త్రేధాస్థితాత్మనే. ప్రారంభం ఇదే. నమో విశ్వసృజే పూర్వం. నమః అనే శబ్దం ప్రణవాల్లో ఒకటి కనుక ప్రణవంతో ప్రారంభమైంది ఇది. నమో విశ్వసృజే, విశ్వానికి సృష్టికర్తకు నమస్కారము. అదేవిధంగా విశ్వం తదను బిభ్రతే, సృజించిన విశ్వాన్ని అనుసరించి భరించువాడు. తత్సృష్ట్వా తదనుప్రావిశత్, తదనుప్రావిశత్ అనేది అనుశబ్దం ఇక్కడ చెప్పాడు. విశ్వం తదను బిభ్రతే, విశ్వాన్ని సృజించి ఆ విశ్వాన్ని భరించువాడు అంటే స్థితికారకుడు. అథ విశ్వస్య సంహర్త్రే, విశ్వ సంహారకారకుడు. తుభ్యం త్రేధాస్థితాత్మనే, 3 విధములుగా ఉండువాడు. పరిపూర్ణ స్థితి ప్రారంభం ఇలా ఉంటుందండి. నేను ఎవరిని నమస్కరిస్తున్నానంటే యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యభిసంవిశంతి. ఎవరి వలన సృష్టి స్థితి లయలు అనే 3 జరుగుతున్నాయో అదే బ్రహ్మము అని ఉపనిషత్తు చెప్పింది. జన్మాద్యస్య యతః అని. ఆ మాటే ఎవ్వని చే జనించి జగం ఎవ్వని లోపల ఉండు అన్నాడు. కానీ భగవంతుడు అంటే నిర్వచనం జన్మాద్యస్య యతః. దాన్నే శ్లోక రూపంలో పెట్టాడు ఈ మహానుభావుడు. బ్రహ్మము గురించి బ్రహ్మసూత్రాలు చెప్తూ మొదట చెప్పే నిర్వచనం అదే. ఆ నిర్వచనం ఈ శ్లోకం అయిందండి. అంటే నారాయణుడు అంటే ఎవరంటే సృష్టి స్థితి లయకారకుడై 3 విధములుగా ప్రకాశిస్తున్న ఒకే స్వరూపం. రసాంతరాన్ వేకరసం యథాదివ్యం పయోస్నుతే దేశే దేశే గుణేష్వేవ మమస్థాస్త్వమ విక్రయ. అద్భుతమైన మాట. ఒకానొక రసము అంటే జలధార భూమి మీద ప్రవేశించినప్పుడు అది పడ్డ దేశం బట్టి దాని రూపం మారుతూ ఉంటుంది. ఎర్ర నేలలో పడితే ఎర్ర నీరులాగా, నల్ల నేలలో పడితే నల్ల నీరులాగా కనబడుతుంది. ఆ నేలకుండే లక్షణపు రుచి దానికి వస్తుంది. కానీ నిజానికి జలానికి ఆ రుచి లేదు. అది పడిన చోటు బట్టి దానికి అది సంక్రమిస్తుంది. అంటే ఉపాధి బట్టి రసమునకు ఆ స్వరూపం గోచరిస్తుంది. స్వతసిద్ధంగా రసమునకు మాత్రం ఆ స్వరూపం లేదు, అది ఉపాధి లక్షణం. ఇది తెలుసుకోవాలి. అది ఒకే రసమైన పరమాత్మ 3 ప్రవేశించి సత్వరజస్తమో గుణ భేదములతో ఉన్నటువంటి సృష్టి స్థితిలయ్యలు, వాటికి కారణమైన బ్రహ్మ విష్ణు రుద్ర ఉపాధుల్లోకి ప్రవేశించి 3 విధాలుగా కనిపిస్తున్నాడు. కానీ నిజానికి ఏకరస స్వరూపుడైనటువంటి పరమాత్మ అతడు. అటువంటి నారాయణుడికి నమస్కారము. ఎంత విశేషం! దీన్ని బట్టి ఆయన అవిక్రియ, నిర్వికారుడు. అనేక ఉపాధుల్లో కనబడుతున్నప్పుడు ఉపాధి లక్షణాలు ఆయనవి కావు, నిర్వికారుడి రసము వంటి వాడే. ఇది చాందోగ్యంలో చెప్పిన రసోవైసాహ అనే సిద్ధాంతం అంతా ఈ శ్లోకంలో పెట్టాడండి. అమేయోమిత లోకస్త్వమనర్థి ప్రార్థనావహ అజితో జిష్ణురత్యంతం అవ్యక్తో వ్యక్త కారణం. అమేయ, కొలత కందినవాడు. మితలోక, లోకానికి కొలత పెట్టేవాడు. ఆయన కొలత కందుడు, కానీ లోకానికి కొలత పెడతాడు ఆయన. లోకానికి కొలత పెట్టడం అంటే ఎప్పుడు సృష్టి జరగాలి, ఎప్పుడు స్థితి జరగాలి, ఎప్పుడు లయం జరగాలి, కొలత. కాలానికి అందడమే కొలత. ఆ కాలం ద్వారా లోకానికి కొలత పెడుతున్నాడు. కానీ ఆయన లోకపు కొలతలకి కాలానికి కూడా అతీతుడు. అమేయ మితలోక, అంతేకాదు అమేయ అమితలోక అని చెప్తే విస్తారమైన లోకస్వరూపుడిని కూడా అర్థం చెప్పుకోవచ్చు. అనర్థి ప్రార్థనావహ, ఏ కోరిక లేనివాడు, అందరి చేత కోరబడువాడు, అందరి కోరికలు తీర్చేవాడు. పరస్పర విరుద్ధంగా ఉన్న పదాలండి. కొలత కందినవాడు, కొలత పెట్టువాడు, ఏ కోరిక లేనివాడు, అందరి చేత కోరబడువాడు. అంటే అందరూ ఆయన ప్రార్థిస్తారు. అంటే ఆయన అడిగితేనే ఏదైనా వస్తుంది. కానీ దేవతలు ఆయన్నే, మానవులు అందరూ ఆయన్నే ప్రార్థిస్తారు. కానీ అర్థించే వారందరూ ఆ కోరికలు తీర్చమని అడుగుతారు. ఆయనకి ఏ కోరిక లేదు. ఆ పదాలు అంత చక్కగా చెప్పాడు. అనర్థి ప్రార్థనావహ అజితో జిష్ణు. ఆయన్ని ఎవరు జయించలేరు, ఆయన ఎవరినైనా జయించగలరు. అదే అజితో జిష్ణు. అజిత అంటే ఎవరి చేత జయింపబడనివాడు, జిష్ణు అంటే ఎవరినైనా జయించేవాడు. అటువంటి ఆయన అత్యంతం అవ్యక్త వ్యక్త కారణం. ఆయన అవ్యక్తుడు, వ్యక్తానికి కారణమైనవాడు. ఆయన అవ్యక్తుడు అంటే తెలియబడ్డు,
వ్యక్తము కాడు, వ్యక్తమైన జగత్తుకి కారణమైన వాడు. అందుకే అమేయుడు లోకానికి మితి పెడతాడు, అంటే మితి లేనివాడు లోకానికి మితి పెడతాడు. ఏ కోరిక లేనివాడు అందరి కోరికలు తీర్చుతాడు. ఎవరు జయించలేరు ఆయన్ని, ఆయన ఎవరినైనా జయించగలడు. అవ్యక్తుడు, వ్యక్తమైన జగత్తుకి కారణమైన వాడు అంటూ విష్ణుతత్వాన్ని చిన్న చిన్న మాటలతో అనుష్ఠుపుల్లు అందిస్తున్నాడు. ఇది భావం గ్రహిస్తూ విష్ణువుని స్తుతిస్తే మహామంత్రమే ఈ స్తోత్రం. హృదయస్థమనాసన్నమకామం త్వాం తపస్వినం దయాళుమనఘస్పృష్టం పురాణం అజరం విదుహు. ఉపనిషత్తులు చెప్పిన పదములు యథాతథంగా చెప్తున్నాడు. హృదయస్థం అనాసన్నం, హృదయంలో ఉన్నవాడు చాలా దూరంగా ఉండేవాడు. ఆసన్నం అంటే దగ్గర, అనాసన్నం అంటే దూరం. హృదయంలో ఉంటాడు, దూరంగా ఉంటాడు. ఇదేమిటండి? హృదయంలో ఉంటాడండి, ఎంత దగ్గరగా ఉన్నాడండి. మరి దూరంగా ఉన్నాడని చెప్పాడంటే హృదయంలో ఉంటాడు కానీ ఎవరు ఆయన ఉన్నాడని స్పృహ లేకుండా అని బతికేస్తుంటాం, అంతే కదా. కానీ హృదయంలో ఉన్నప్పటికీ మనం తెలుసుకోవట్లేదు కనుక దూరంగా ఉన్నాడు ఆయన. తెలుసుకుంటే దగ్గరవాడే, తెలియకపోతే దూరమైన వాడే. కానీ ఇప్పుడు అందరికీ దూరమే, ఎందుకంటే ఎవడూ తెలుసుకుని ప్రయత్నం చేయట్లేదు. కోటుకొక్కడే తనలో అతి సన్నిహితంగా ఉన్న విష్ణువు కోసం ప్రయత్నిస్తాడు. ప్రయత్నించని వారందరికీ దూరగుడే. అదే తద్దూరే తద్వదంతికే అని ఈశావాస్యోపనిషత్తు మంత్రం ఇందులో ఉంది. అది హృదయస్థం అనాసన్నం, హృదయంలో ఉంటాడు, చాలా దూరంగా ఉంటాడు. అదేవిధంగా అకామం, ఏ కోరిక లేనివాడు కానీ దేనికోసమో తపస్సు చేసేవాడు అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఏ కోరిక లేనివాడెప్పటికీ కూడా ఆయన తపస్సును ఆచరిస్తాడు అన్నారు. తపస్సును ఆచరించడం అంటే ఈ లోక కళ్యాణం కోసం ఆయన ఒకానొక తపస్సుతో అవతరిస్తాడు. అది తపస్సు లేని అవతారం లేదు. తపస్సు అంటే ఒక పని చేసే ముందు అది ఎలా చేయాలని ఆలోచన చేసి ప్రణాళిక వేసి దానికి తగ్గ సంసిద్ధత ఏర్పరచుకుని పని చేయాలి. అలా పనికి ముందు చేసేటటువంటి ఆ వ్యవస్థ ఏదో దాన్ని తపస్సు అనాలి. అలాగే భగవానుడు కూడా సృష్టికి పూర్వము తపస్సు చేసినట్లే అలాగే అవతారాలకు ముందు తపస్సు చేస్తాడు. ఈ సమయంలో విశ్వనాథ వారి యొక్క ఒక పద్యం గుర్తుకొస్తుంది. ఏమనంటే ఏ అవతారం చేయాలని ఒక తపస్సు చేస్తాడు విష్ణువు కూడా. అప్పుడు ఆ తపస్సు ఫలంగా అవతారాన్ని ధరిస్తాడు. కానీ ఎంతో గొప్ప తపస్సు చేసి నీ గురించి నీకే తెలియనంత గొప్ప అవతారం ఎత్తేవయ్యా అన్నాడు. దానికోసం ఎంత తపస్సు చేసేవు అన్నాడు. ఏమిటయ్యా అంటే నిన్ను నీ వెరిగిని దానికన్నా పండితివి అన్నాడు. అవతారంలో పండిపోయావు, అంత తపస్సు చేసావు అంటే అంత గొప్ప అవతారం ఎత్తడం కోసం విష్ణువు ఎంత తపస్సు చేసుంటాడో. విష్ణువు చేసిన అంత తపస్సుకు ఫలితంగా ఆయన ఎత్తిన అవతారమే రామావతారం అన్నాడండి ఇక్కడ. అది విశ్వనాథ వారి ఆ భావనకి ఇది బీజప్రాయంగా సహకరించిందేమో. అకామం తపస్వినం, అసలు తపస్సు ఏదో కోరిక కోసం కదా ఎవరైనా చేస్తారు. కానీ నారాయణుడు తపస్వే, లేకపోతే ఇంత విశ్వసృష్టి చేశారంటే తపస్సు లేనిది ఎలా చేస్తాడు? అలాగే బహు అవతారపడుతారంటే తపస్సు లేనిది ఎలా అవతరిస్తారంటే ఆయనకి నిజానికి ఏ కోరిక లేదు, కేవలం లోక కళ్యాణం కోసం అకామంగా తపస్సు చేసిన వాడు. అకామం తపస్వినం అనే మాట చాలా విశేషంగా చెప్పాడు. అలాగే దయాళుం అనఘస్పృష్టం, దయ కలిగిన వాడు, దుఃఖం లేనివాడు అన్నారు. సాధారణంగా దయ ఉంటే అవతల వాడిని చూడగానే దుఃఖం వస్తుంది. దయ ఉంది కానీ దుఃఖం లేదండి. అవతల వాడు బాధపడుతూ ఉంటే మనకు ఒక్కసారి దుఃఖం వస్తుంది, అది గొప్ప గుణమే. కానీ ఈయనకి దయ ఉంది కానీ దుఃఖం లేదు. ఇక్కడ అనఘం అంటే సాధారణంగా దోషము లేనివాడని చెప్తారు, కానీ ఇక్కడ దుఃఖము లేనివాడని చెప్పాలట. ఎందుకంటే నిఘంటువు ప్రకారంగా అఘం దురిత దుఃఖయోహో అని విశ్వ నిఘంటువు చెప్తుంది. దురితానికి అఘమని పేరు, దుఃఖానికి అఘమని పేరు. అంటే పాపానికి దుఃఖానికి కూడా అఘం అంటారు. ఈయనకి పాపము లేదు, దుఃఖము లేదు, దయ ఉంది కానీ దుఃఖం లేదు. అదేవిధంగా హృదయంలో ఉంటాడు, దూరంగా ఉంటాడు. ఏ కోరిక లేనివాడు, ఎంతో తపస్సు చేసేవాడు. అది స్వామి యొక్క తత్వం. అదేవిధంగా పురాణం, ఎప్పటివాడోనండి, పాతవాడు, చిరంధనుడు, కానీ అజరం, ముసలితనం లేనివాడు అన్నాడు. పాతవాడంటే ఇప్పుడు ఎంత ముసలివాడే ఉంటాడు కదా. ఆయన ఎప్పటివాడోనండి అంటే మరి వెంటనే దృష్టి వచ్చేస్తుంది ముసలితనంతో ఉన్నట్టు. కానీ నేను చాలా పాతవాడు కానీ ముసలితనం లేనివాడు. ఇవి పరస్పర విరుద్ధములు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న 2 శ్లోకాలు అవే. హృదయంలో ఉంటాడు, దూరంగా ఉంటాడు. ఏ కోరిక లేనివాడు, ఏ మహాసంకల్పంతోనో తపస్సు చేస్తాడు, సత్యకామ సత్య సంకల్ప అని చెప్పినట్టు. దయ కలిగిన వాడు, దుఃఖం లేనివాడు, ఎంతో పాతవాడు, ముసలితనం లేనివాడు అని జ్ఞానులు ఆయన గురించి చెప్తూ ఉంటారు. సర్వజ్ఞస్త్వమవిజ్ఞాతః సర్వయోనిస్త్వమాత్మభూ సర్వప్రభుననీసస్త్వమేకస్త్వం సర్వరూపభాక్. భారతంలో భీష్ముడు ఒక మాట అంటాడు, సర్వ అనే నామంతో భగవన్నామం తీసుకొస్తే అది గొప్ప మంత్రం అవుతుందిట. అందుకే సర్వేశ ఈ మాటలు వచ్చినప్పుడు సర్వం అంటే సమస్తం, సమస్తం అంటే విశ్వం అనర్థం, విశ్వం అంటే విష్ణుమనర్థం. అదే సమస్తము తానైన వాడు, సమస్తమున అంతర్యామి అయిన వాడు, సమస్త పాలకుడు. ఈ సమస్త శక్తి సర్వశబ్దంలో ఉంది.
అది సర్వ అనే నామంతో ఈ శ్లోకం అంత మంత్ర విశేషమైనది. ఇందులో 17 శ్లోకాలు ఉంటాయి. 17 శ్లోకాలు 17 మంత్రం అని తెలుసుకోవాలి. సర్వజ్ఞస్త్వం అవిజ్ఞాత సర్వయోనిస్త్వమాత్మభూ సర్వప్రభురనీశస్త్వం ఏకస్త్వం సర్వరూపభాక్. వినడానికి చిన్న అనుష్టుప్పుల్లాగున్నా గొప్ప భావాలు దట్టించారండి. హే దేవా త్వం సర్వజ్ఞ, నువ్వు సమస్తము తెలిసినవాడు. అంటే అనంత విశ్వంలో సర్వదేశకాల వస్తు జ్ఞానము కలవాడు. అణువు మొదలు బ్రహ్మాండ వరకు సర్వమునందు జ్ఞానరూపుడి ఉన్నవాడు, సర్వము తెలిసినవాడు. సర్వము తెలిసినవాడు నువ్వు, ఎవరి చేత తెలియబడని వాడు నువ్వు. అన్నీ ఆయనకు తెలుసు, కానీ ఆయన ఎవరు తెలుసుకోలేరు. అది సర్వజ్ఞ అవిజ్ఞాత సర్వయోని త్వమాత్మభూ. సర్వమునకు ఆయన కారణం, ఆయనకు ఆయనే కారణం. ఆ మాట చెప్పడంలో విశేషం చూడండి ఇక్కడ. అంటే సర్వజగత్తు ఎవరి వల్ల కలిగింది? ఆయన వల్ల కలిగింది. అటువంటిప్పుడు ఆయన ఎవరి వల్ల కలిగారు అని ప్రశ్న వస్తుంది. ఆయన ఎవరి వల్ల కలగలేదయ్యా, తనంత తానే కలిగినవాడు. అందుకే ఆత్మభూ అనే మాట చక్కగా చెప్పారు. స్వయంభూ అంటే అర్థం ఇది. తనంత తానే ఉన్నవాడు, తనంత తానే కలిగినవాడు. ఆయన అవతారములని స్వయంభూలే. కర్మకారణంగా కలిగేవి జీవుల జన్మలు. తన ఇచ్ఛతో తాను జన్మిస్తాడు కనుక ఆత్మభూ. ఇది కూడా తెలుసుకోవాల్సింది. స్వయంభూ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర స్వయంభూ శంభురాదిత్య. అది విషయం. అది సర్వజ్ఞస్తం అవిజ్ఞాత సర్వయోని ఆత్మభూ. అన్నీ తెలిసిన వాడువు, ఎవరి చేత తెలియబడని వాడువు, అన్నిటికీ కారణమైన వాడువు, నీకంటూ ఏ కారణం లేని వాడవు. నిన్ను నువ్వు వ్యక్తపరచుకోవాలంటే నీ అంతట నువ్వే వ్యక్తపరచుకోవాలి, కర్మలు కాదు. అది చెప్పడం. సర్వప్రభు అనీశ, అందరికీ నువ్వు ప్రభువి, నీకంటూ ప్రభు ఒకడు లేడు. అందుకే సర్వప్రభు అనీశ. ఏకస్త్వం సర్వరూపభాక్, నువ్వు ఒక్కడివే అనేక రూపాలతో ఉంటావు. ఈ పరస్పర విరుద్ధాన్ని ఎంత అందంగా చూపిస్తున్నాడు విష్ణుతత్వ ప్రతిపాదన. సప్త సామోపగీతం త్వాం సప్తార్ణవజలేశయం సప్తార్చిర్ముఖమాచక్షు సప్తలోకైక సంశ్రయం. ఒక్కొక్క శ్లోకంలో ఒక్క తత్వం ఉందని చెప్పుకున్నాం. ఇందులో యజ్ఞతత్వం అంతా చెప్పబడుతుంది. ఈ శ్లోక పఠనం, ఈ శ్లోక జపం యజ్ఞఫలాన్ని ఇస్తుంది. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రం సామాన్యం కాదండి. కాళిదాసుని కేవలం కవిగా చూడవద్దని మరొకసారి విన్నపం. ఆయనకు ఋషి. అందుకే ఒక్కొక్క శ్లోకం ఒక విష్ణు మంత్రం. ఋగ్వేద యజుర్వేదాల్లో చెప్పబడ్డ విష్ణు సూక్తముల సారం ఈ శ్లోకాలు. 17 శ్లోకాల్లో విష్ణుతత్వం అలా పిండి పెట్టాడు మహానుభావుడు. అందుకే ఔచిత్యం తెలిసిన వాళ్ళు, పరమాత్మపై నిజమైన భక్తి కలవారికి మాత్రం ఇది అమృత స్వరూపమే. ఒక్కొక్క శ్లోకం సప్త సామోపగీతం. ముఖ్యంగా యజ్ఞములు ఎందు సామగానం భగవత్ప్రీతికి చేస్తారు, అప్పుడు యజ్ఞం పూర్ణమవుతుంది. అందుకే సామగాన ప్రియ అని స్వామికి పేరు కూడా ఉంది కదా. వైఖాన సామగ, ఇంకా సామగస్సామహ ఇత్యాదులు చెప్తుండే. త్రిసామ సామగస్సామహ వైఖాన సామగాయన అంటూ విష్ణు శాస్త్రంలో చెప్తున్నాం. సప్త సామముల చేత గీతముగా సేవించబడివాడు. సప్తార్ణవ జలేశయం, సప్తార్ణవములందు శయనించువాడు. అంటే సప్తార్ణములు, సప్త సముద్రాలు ప్రళయంలో ఏకమైపోతాయి. దాని ఎందు ఆయన మర్రాకులో తేలుతూ ఉంటాడు, మర్రాకుపై. అది సప్తార్ణవ జలేశయం. సప్తాచిర్ముఖమాచక్షు. అదేవిధంగా సప్తార్చి అంటే 7 జ్వాలలు కల అగ్నియే ముఖముగా కలవాడు. ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ది అంటాం కదా. అగ్నిర్ముఖం, ఆయన ముఖం అగ్నిస్వరూపం. అటువంటి వాడు. సప్తలోకైక సంశ్రయం, 7 లోకాల వాళ్ళకే ఆశ్రయమైన వాడు అన్నారు ఇక్కడ. ఇప్పుడు సప్త సామములు అంటే తెలుసుకోవాలండి. పేర్లు వింటే చాలండి. సప్త సామోపగీతం, 7 సామముల చేత సేవించువాడు వాడు. అంటే సామగానముల్లో సామములు 7 ఉంటాయి. అవి గాయత్రం, రథంతరం, వామదేవ్యం, బృహత్సామ, వైరూప, వైరాజ, శక్వరి అని చెప్పబడుతున్న 7 సామములు. ఇవి ప్రధానంగా 7, ఇంకా చాలా సామములు ఉంటాయి. అలాగే సప్తార్ణవ జలేశయం, సప్త సముద్రములు. లవణ సముద్రం, ఇక్షు సముద్రం, సురా సముద్రం, సత్పి సముద్రం, దధి సముద్రం, క్షీర సముద్రం, జల సముద్రం. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది 7 భూమి మీద ఉన్నాయనుకోవద్దు. అంతరిక్షంలో వివిధములైన భూమికల్లో ఉన్నటువంటి ఒకానొక ఆర్ద్ర స్థితులు 7. ఆ 7 యందు ఉన్నవాడు. అలాగే సప్తార్చి 7 జ్వాలలు, హోమాగ్ని యందు ఉండేటువంటి 7 జ్వాలలండి. అవి కరాళి, ధూమిని, శ్వేత, లోహిత, నీలలోహిత, సువర్ణ, పద్మరాగ. అవి. అలాగే సప్తలోకములకు ఆశ్రయమైన వాడు. సప్తలోకాలంటే ఊర్ధ్వలోకాలు 7. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోకములు, సత్యలోకం వరకు 7 లోకములు. 7 లోకాలకు ఆశ్రయమైన వాడు. అంతేకాదు క్రింద నుండి అతల వితల సుతల రసాతల తలాతల పాతాళ వరకు 7 ఉన్నాయి. ఈ 7 కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే 7 ఊర్ధ్వలోకముల చేత, 7 అధోలోకముల చేత ఆశ్రయింపబడవాడు అని అర్థం చెప్పి సర్వలోకమునకు ఆశ్రయమైన వాడు అని ఈ సప్త సంఖ్యతో రచించిన శ్లోకం ఒక మంత్రంగా సప్త సామోపగీతం త్వాం సప్తార్ణవ జలేశయం సప్తార్చిర్ముఖమాచక్షు
సప్తలోకైక సంశ్రయం. చతుర్వర్గ ఫలం జ్ఞానం కాలావస్థాశ్చతుర్యుగా చతుర్వర్ణమయో లోక స్వత్త సర్వం చతుర్ముఖాత్. భగవానుడు తన చతుర్ముఖముల నుంచి 4గా ఉన్నటువంటి సృష్టిని విస్తరింపజేస్తున్నాడు అని. తన చతుర్ముఖములు అంటే చతుర్ముఖ బ్రహ్మ కూడా విష్ణువు యొక్క స్వరూపంగానే మనం గ్రహించాలి. సృష్టికర్తగా నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మగా వ్యక్తమయ్యాడు. అంతేకాదు 4 వైపుల నుంచి అంటే సర్వతోముఖముగా నారాయణుడు సృష్టిని విస్తరింపజేస్తున్నాడనే భావం కూడా ఇందులో గ్రహించవచ్చు. చతుర్వర్గ ఫలం జ్ఞానం కాలావస్థా చతుర్యగా. ముందుగా చతుర్వర్గ ఫలం అంటే 4 పురుషార్థములే ఫలముగా కలిగిన జ్ఞానం. అంటే ఏ జ్ఞానం పొందడం వల్ల ధర్మ అర్థ కామమోక్షములు సిద్ధిస్తాయో ఆ జ్ఞానము నారాయణ నుంచి లభించింది అని తెలుసుకోవాలి. అంటే జీవులు పొందవలసిన పరమ ప్రయోజనాలు 4: ధర్మ అర్థ కామమోక్షములు. ఈ 4 పొందడానికి కావలసిన జ్ఞానము నారాయణ నుంచి లభించినది అని చతుర్వర్గ ఫలం జ్ఞానం అనే మాట ద్వారా చెప్తున్నారు. అదేవిధంగా కాలప్రవర్తకుడిగా చతుర్యుగా కాలావస్థా 4 యుగములు కలిగిన కాల పరిణామములు కూడా నారాయణ నుంచి వ్యక్తమైంది. అంటే కృతత్రేత ద్వాపర కలియుగములనే పరిణామ లక్షణము కలిగిన కాలము నారాయణ నుంచి వ్యక్తమైంది. ఇందులో పరిణామ లక్షణము అంటే కాలము యొక్క స్వభావమే పరిణామం, మార్పు చెందుట అని అర్థం. ఈ మార్పు చెందే 4 రకాల కాలములు నారాయణ నుంచి వ్యక్తమయ్యాయి. అదేవిధంగా చతుర్వర్ణమయ, ధర్మమంతా చతుర్వర్ణమయము అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, ఇది ధర్మం యొక్క స్వరూపము. ఆ విధంగా చతుర్వర్ణములు కూడా స్వామి నుంచి వ్యక్తమయ్యాయి. ఈ విధంగా లోకమంతా కూడా చతుర్ముఖములుగా చతుర్ముఖుడి నుంచి వచ్చాయి అన్నారు. అంటే చతుర్ముఖుడైన నారాయణ నుంచి వ్యక్తమయ్యాయి. దీన్ని బట్టి మానవులు తరించడానికి కావలసిన ధర్మ వ్యవస్థ చతుర్వర్ణ వ్యవస్థగాను, పొందవలసిన మహాపురుషార్థములు చతుర్వర్గములుగాను, వివిధ కాలములు చతుర్యుగములుగాను వ్యక్తమవుతూ ఈ 4టిని వ్యక్తం చేసిన నారాయణ తత్వానికి నమస్కారం చేస్తూ, ఎందుకంటే మళ్ళీ అటువంటి నారాయణుడే ఇప్పుడు ఆ చతుర్విధ పురుషార్థములు లోకానికి అనుగ్రహించడం కోసం, ఆ కాల యొక్క ధర్మాన్ని నిలపడం కోసం చాతుర్వర్ణ్య రక్షణార్థం ఉద్భవిస్తున్నాడు. చాతుర్వర్ణ్యస్య హితార్థాయ అంటూ రామాయణంలో చెప్పిన వాక్యాన్ని స్మరించుకోవాలి. అభ్యాస నిగృహీతేన మనసా హృదయాశ్రయం జ్యోతిర్మయం విచిన్వంతి యోగిన స్వాం విముక్తయే. యోగులు నిన్ను వెతుక్కుంటుంటారయ్యా అన్నాడు. వెతుకుట అంటే సాధన చెయ్యుట అని అర్థం. అన్వేషణయే సాధన, లేదా సాధనయే అన్వేషణ. భగవంతుని వెతుక్కోవడమే సాధన. ఎలాగైతే పోయిన వస్తువు కోసం కొంతమంది వెతుక్కుంటూ ఉంటారు, మిగిలిన పనులన్నీ విడిచిపెట్టి అదే పనిగా వస్తువునే వెతుక్కుంటారు. అది ముఖ్యం అనిపిస్తే, దానిపై ప్రీతి ఉంటే అదే పనిగా మిగిలిన పనులు కూడా పక్కన పెట్టి, ఒకవేళ ఏదో లోక వ్యవహారం కోసం ఇతర పనులు చేస్తున్నా వస్తువు దొరకలేదే, అది పొందాలి అనే వేదన కూడా పడుతూ ఉంటారు. అలాగే యోగులు కూడా పరమాత్మను అలా వెతుక్కుంటూ ఉంటారు. ఎక్కడ వెతుక్కుంటారు అంటే హృదయాశ్రయం. వారు హృదయాన్ని ఆశ్రయించుకున్న పరతత్వాన్ని మనస్సుతో వెతుకుతారు. ఎలా వెతుకుతారంటే అభ్యాస నిగృహీతేన మనసా. ఊరికనే భగవంతుడు కావాలండి అంటే కుదరదు. ఏ మనస్సు భగవంతుడిని వెతకడానికి అర్హత సంపాదించుకుంటుందంటే అభ్యాస నిగృహీతేన, అభ్యాసము చేత నిలకడ పొందిన మనస్సుతో యోగినః, యోగులు హృదయములో ఉన్న జ్యోతిర్మయుడు అంటే చైతన్య స్వరూపుడైన పరమాత్మని వెతుకుతారు. ఎందుకు వెతుకుతారంటే విముక్తయే అంటే మోక్షం కై అని చెప్తున్నారు. అంటే మోక్షం లభించాలి అంటే పరమాత్మ ప్రాప్తి కలగాలి. పరమాత్మ కలగాలంటే వెతకాలి. ఎలా వెతకాలంటే మనస్సుతో వెతకాలి. ఏ మనస్సుతో వెతకాలి? అభ్యాస నిగృహీతేన, అభ్యాసము చేత నిగ్రహింపబడిన అంటే శిక్షణ పొందిన స్థిరపడిన మనస్సుతో వెతకాలి. అంతేగాని ఎల్లవేళలా అల్లకల్లోలతో ఉన్న మనస్సుతో పరమాత్మను మనం వెతకలేం. ఆ మనస్సును ఏం చేయాలి? అభ్యాస నిగృహీతేన, అభ్యాసము చేత నిగ్రహించాలి. అభ్యాసం అంటే అర్థం ఏంటంటే సాధన. ఏమిటి అభ్యాసం అనగానే ఎప్పుడైనా అభ్యాస యోగము అన్నప్పుడు తెలుసుకోవాల్సింది అష్టాంగ యోగమే అభ్యాస యోగం. ఇది ప్రధానమైనది. అది యమనియమాది యోగాంగాలను అభ్యసించడం చేత మనస్సును నిగ్రహించగలం. అసలు మనోనిగ్రహం చాలా ప్రధానం. నిగ్రహింపబడిన మనస్సే పరమాత్మని వెతకడానికి సమర్థత కలిగి ఉంటుంది. నిగ్రహం దేనివల్ల సాధ్యమవుతుంది? అభ్యాసం వల్ల సాధ్యమవుతుంది. ఇక్కడ కాళిదాసు రచించిన శ్లోకాల్లో అనేక గీతా శ్లోకాల స్ఫురణ కనబడుతూ ఉంటుంది. ఎత్తుగడే గోచరిస్తుంది. అభ్యాస నిగృహీతేన మనసా అనే దానికి అభ్యాస యోగ యుక్తేన చేతసా నా అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయ అంటాడు. ఇక్కడ అనుచింతన, నిరంతర చింతన దేనివల్ల అవుతుంది? అభ్యాస యోగ యుక్తేన, అభ్యాస యోగంతో కొడుకుని చేతసా నా అన్యగామిన, అన్యము వైపు వెళ్ళనటువంటి చిత్తం.
అది ఎలా సాధ్యమవుతుందండి? మనసు నిలబడదు కదా అంటే అభ్యాసం చేస్తే సాధ్యమవుతుంది. యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి చెప్పాడు కదా. కానీ చిత్తవృత్తులు నిరోధించాలంటే అభ్యాసం ఉండాలి. దాని పేరు యోగం. అందుకే యోగినః అన్నారు ఇక్కడ. అంటే యోగం అభ్యసించడం వ్యాయామాల కోసం కాదు, మనస్సు నిగ్రహించి పరమాత్మను అన్వేషించడానికి వెతకాలి. ఎక్కడున్నాడైనా హృదయాశ్రయం, హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను. అతని స్వరూపం ఏంటి? జ్యోతిర్మయం అని. జ్యోతి స్వరూపుడు అంటే చైతన్య స్వరూపుడు అని అర్థం ఇక్కడ. అటువంటి చైతన్య స్వరూపుడైన పరమాత్మను హృదయంలో అన్వేషిస్తారు యోగులు నిగ్రహింపబడిన మనస్సుతో. అజస్య గృహతో జన్మ నిరీహస్య హతద్విష స్వపదో జాగరూకస్య యథార్థ్యం వేదకస్తవ. నేను స్తోత్రం చేస్తున్నాం కానీ నీ యథార్థ స్వరూపాన్ని ఎవరు తెలుసుకోగలరయ్యా అంటున్నారు దేవతలు. దేవతలంటేనే మానవ ప్రజ్ఞని మించిపోయిన ప్రజ్ఞ ఉన్నవాళ్ళు, దివ్య ప్రజ్ఞ గల వాళ్ళు దేవతలు. ఆ దేవతలు నిన్నెవరు తెలుసుకోగలరయ్యా అంటున్నారంటే ఈశ్వరతత్వం అంత తేలిగ్గా తెలియబడదు. అది భక్తితో ప్రేమతో ఆరాధించడమే తప్ప మనం తెలుసుకోలేం. తెలుసుకుని ఆరాధిస్తామంటే ఆయువులైపోతాయి. ఆరాధిస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. ఇది గ్రహించవలసిన అంశం. ఎందుకంటే అజస్య గృహతో జన్మ. ఎటువంటి వాడో నువ్వు మళ్ళీ పరస్పర విరుద్ధాంశములు చూపిస్తున్నారు. అజస్య గృహతో జన్మ. జన్మ లేనివాడు జన్మను స్వీకరించువాడు. అది నారాయణుడు. జన్మ లేనివాడు, అందుకే అజస్య. గృహతో జన్మ అంటే జన్మను స్వీకరించువాడు. ఆ గృహతో జన్మ అనడంలో విశేషం. జన్మనైనా స్వీకరిస్తాడు. అదే జన్మ వచ్చి పడ్డం వేరు, జన్మను తీసుకోవడం వేరు. జన్మ వచ్చి పడ్డం కర్మ కొద్దీ వచ్చి పడుతుంది, దాన్ని అనుభవించక తప్పదు. జన్మను స్వీకరించడం అంటే ఆయన అవసరం లేదు కానీ స్వీకరించాడు. దేనికోసం? లోకక్షేమం కోసం. అదే అజస్య గృహతో జన్మ అంటే జన్మ లేనివాడు, జన్మను స్వీకరించిన వాడు అయిన పరమేశ్వరుని యొక్క మహిమని ఎవరు తెలుసుకోగలరు అని అన్వయం. ఇక్కడ గృహతో జన్మ అన్నప్పుడు తాము ఏది కోరుకుంటున్నారో దాన్ని ధ్వనింపజేస్తున్నారు. అంటే స్వామి మళ్ళీ నువ్వు జన్మ స్వీకరించాలంటే అవతరించాలి అంటున్నారు. అనేక అవతారములు ఇప్పుడు నువ్వు ఎత్తి ఉన్నావు, అందుకే గృహతో జన్మ అంటే అనేక జన్మను స్వీకరించావు. జన్మను స్వీకరించవలసిన అవసరం నీకు లేదు. నువ్వు అజుడు, నీ స్వభావం అజుడు. సరిగ్గా ఈ శ్లోకం కూడా అజస్య గృహతో జన్మ అజోపిసన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయ అని గీతా శ్లోకాన్ని గుర్తు చేస్తుంది. కాళిదాస వాంగ్మయంలో ఈ స్తోత్రంలో గీతా సారం ఉంది అని తెలుసుకోవాలి. నిరీహస్య అతద్విష. నిరీహుడు. నిరీహుడు అంటే దేని మీద ఆయనకి ఆస్థ లేదు, అంటే దేనితో అంటుకోడు ఒకటి. అదేవిధంగా ఈహ అనే శబ్దానికి కోరిక, చేష్ట అని కూడా అర్థములు ఉన్నాయి. నిరీహస్య ఏ కోరిక లేనివాడు, ఏ చేష్ట లేనివాడు, అయినప్పటికీ హతద్విష శత్రువుని సంహారం చేశాడు. ఆయన ఏది అక్కర్లేదు, ఆయన శత్రు సంహారం చేశాడు. జన్మ లేనివాడు జన్మ స్వీకరించాడు. ఏది అక్కర్లేనివాడు, ఏ చేష్ట లేనివాడు, ఏ కోరిక లేనివాడు, దేనితో అంటుకోవడం లేనివాడు హతద్విష శత్రువుల్ని సంహరించాడు. స్వపతో జాగరూకస్య నిద్రపోయేవాడు, ఎప్పుడు మెలకువగా ఉండేవాడు ఆయనే అన్నారు. స్వపతో ఆయన నిద్రపోతాట. ఆయన నిద్ర పేరు యోగ నిద్ర. అంటే యోగ నిద్రాగతుడిగా ఇంతవరకు ఇప్పుడు మేల్కొన్నాడు కదా, కనుక ఆయన యోగ నిద్రారతుడు అందామా, మెలకువగా ఉన్నవాడు అందామా? ఆయనగా నిద్రపోతే ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది. ఆయన ఎప్పుడూ జాగరూకుడే. మరి ఆయన యోగ నిద్ర ఉందంటున్నారే, అటు జాగరూకుడు ఇటు నిద్ర ఎలా సాధ్యమైంది అంటే ఆయనకి సాధ్యమవుతుంది. ఎక్కడా సాధ్య కానిది ఎక్కడ సాధ్యమవుతుందో అతడే భగవంతుడు తెలుసుకోవాలి. అందుకే స్వపతో జాగరూకస్య. స్వపత అంటే యోగ నిద్రాపరుడు ఆయనే, జాగరూకుడు ఆయనే. జాగరూకుడు అంటే మెలకువగా ఉండి ప్రపంచాన్ని గమనించేవాడు ఆయన. అలాగే ఆయన నిద్ర పేరు కూడా యోగ నిద్ర. యోగము అంటేనే జ్ఞానం అని అర్థం. నిద్రలో ఎవరికి జ్ఞానం ఉండదు, జ్ఞానం లేని స్థితే నిద్ర. నిద్రపోయాడంటే ఏమీ తెలియట్లేదు అని అర్థం. ఆయన దగ్గర యోగ నిద్ర ఉంది. యోగం అంటేనే జ్ఞానం, నిద్ర అంటే ఏమీ తెలియని స్థితి. అంటే అన్నీ తెలిసిన వాడు నిద్రలో ఉన్నాడంటే ఆ నిద్రకు కూడా తెలివి ఉందని అర్థం. ఆ యోగ నిద్ర అంటే జ్ఞాన సహితమైనటువంటి అంతర్ముఖ స్థితి అని అర్థం. అటువంటి వాడు సృష్టి చేయడానికి మెలకువ కలిగి ఉంటాడు. కనుక ఆయన యోగ నిద్ర, ఆయన జాగరూకతకి ఏమాత్రం విఘ్నం కాదు. చూసేవారుగా ఆయన యోగ నిద్రపోతున్నాడు, మెలకువగున్నాడు అనుకుంటున్నాం. అందుకే స్వపతో జాగరూకస్య యథార్థ్యం వేదకస్తవ. పుట్టుక లేనివాడు, ఎన్నో పుట్టుకలు స్వీకరించువాడు, ఎవరితోనూ రాగద్వేషములు లేనివాడు, శత్రువుల్ని సంహరించువాడు, నిద్రపోవాడు, మెలకుగా ఉన్నవాడు అయినటువంటి నీ యొక్క యథార్థ స్వరూపాన్ని ఎవడు తెలుసుకోగలడయ్యా? పైగా నీ అవతారములు చిత్రంగా ఉంటాయి. శబ్దాదీన్ విషయాన్ భోక్తుం చరితుం దుశ్చరం తప పర్యాప్తోసి ప్రజాపాతుం ఔదాసీన్యేవ వర్తితుం. నువ్వు అనేక రకములైనటువంటి జన్మలు స్వీకరించావు, అంటే అవతారములు స్వీకరించావు. అవతారములు ఎటువంటివి? జన్మకర్మచ మే దివ్యం అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. భగవానుడు కూడా జన్మించారంటే మన వలనే కర్మానుభవం కోసం జన్మించలేదు. ఆయన జన్మలు కానీ కర్మలు కానీ, అంటే అవతారములు కానీ లీలలు కానీ దివ్యములు. దివ్యములు అంటే అలౌకికములు అని అర్థం. ఇక్కడ
అటువంటి దివ్యములైన జన్మకర్మలు స్వీకరించిన అవతారములు ఎలాంటివంటే శబ్దాదీన్ విషయాన్ భోక్తుం చరితుం దుశ్చరం తపః. అవతారాలు కూడా ఆశ్చర్యకరం ఏంటంటే అవతారముల్లో అతడు కూడా ఇతర మానవుల వల్లనే శబ్దాలు వింటాడు, రూపములు, స్పర్శ, రసము, గంధము ఇలాంటి ప్రాపంచిక విషయాలు అనుభవిస్తాడు అవతారముల్లో. అదేవిధంగా ఈ ప్రాపంచిక విషయాలను పరిత్యజించి తపస్సును ఆచరిస్తాడు. కొన్ని అవతారములు శబ్దాది విషయములను భోగించేటువంటి అవతారములు, భోగించుటంటే అనుభవించుట. అటువంటి ధర్మబద్ధమైన భోగములు అనుభవించేటువంటి అవతారములు కొన్ని ఉన్నాయి. చరితుం తపః, తపస్సును ఆచరించేటువంటి అవతారములు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే తపస్సు అంటేనే విషయ పరిత్యాగం. కానీ విషయాలు అనుభవిస్తావు అవతారాల్లో, విషయాలను పరిత్యజించి తపస్సును ఆచరిస్తావు అదే అవతారాల్లో అని చెప్పడంలో మళ్ళీ అక్కడ కూడా రెండు పరస్పర విరుద్ధాంశముల్ని సమన్వయిస్తున్నాడు భగవానుడు. అదేవిధంగా పర్యాప్తోసి ప్రజాపాతం ఔదాసీన్యేన వర్తితం. ఒకవైపు ప్రజల్ని చక్కగా పాలిస్తావు, ఇంకోవైపు ఏమి పట్టనంటుంటావు. అంటే అవతారాలు కూడా భోగం అనుభవించే అవతారములు కొన్ని ఉంటే తపస్సును ఆచరించే అవతారములు కొన్ని ఉంటాయి. ఇది ఎలా తెలుసుకోవాలి అంటే రామావతారం ఉంది, కృష్ణావతారం ఉంది, ఇంకా పృథు చక్రవర్తి మొదలైన అంశావతారములు ఉన్నాయి. వీరేం చేశారంటే మానవులుగా సంచరించేటప్పుడు ప్రవృత్తి మార్గంలో ఉన్నప్పుడు ధర్మబద్ధమైన భోగముల్ని ధర్మబద్ధంగా అనుభవించారు. అదే సమయంలో తపస్సును ఆచరించిన అవతారాలు చాలా కనబడతాయి. నరనారాయణ అవతారం తపస్సుకు సంబంధించిన అవతారమే. అలాంటి ఋషిరూప అవతారములు చాలా ధరించాడు భగవానుడు. కపిల మహర్షి అవతారం, నరనారాయణ అవతారం ఇవి తపస్సును తెలియజేసే అవతారం. అందుకే మొదట ప్రవృత్తి మార్గంలో ధర్మబద్ధమైన భోగముల్ని అనుభవిస్తూ స్వయం నియంత్రణ కలిగినటువంటి అవతారములు కొన్ని అయితే, తపస్సునే ప్రధానంగా చూపించినటువంటి దత్తాత్రేయ కపిలాది అవతారములు మరికొన్ని కనబడుతున్నాయి. అదేవిధంగా ప్రజాపాతం, ప్రజలను రక్షించుట అంటే దైత్యనాశనం చేయడం, అధర్మాన్ని శిక్షించి ధర్మాన్ని సత్పురుషుల్ని కాపాడడం అది చేస్తాడు. ఇంకొక వైపు ఉదాసీన భావంతో ఉంటాడు. ఉదాసీనం అంటే శత్రుమిత్రులు యందు సమభావం కలిగి ఉండడం ఉదాసీనం. ఆయనకి తనవారు లేరు, పైవారు లేరు, అలా ఉదాసీన భావంతో ఉంటాడు. అలా ఉదాసీన భావంతో ఉన్న అవతారములు మనం పరిశీలించాలి అంటే యోగులు, అవధూతలు మొదలైన అవతారములు చాలా ధరించాడు. ఎందుకంటే తపస్సుకు మనం చెప్పుకున్న నరనారాయణ అవతారం ఉంటుంటే తపస్సుతో పాటు ఈ ఔదాసీన్యం అనే భావాన్ని చూపించింది దత్తావతారం. అదేవిధంగా వృషభావతారం. ఇలాంటి అవతారములు వారు అవధూత మార్గాన్ని చూపిస్తూ త్రిగుణాతీతమైన తురియ స్థితి భూమికలో యోగులు ఎలా ఉంటారో అలా ఉంటాడు. అలాంటి అవతారములు కూడా ధరించవు. కనుక నీ అవతారాల్లో కూడా భోగావతారములు, తపస్సుకు సంబంధించిన అవతారములు, ప్రజల్ని రక్షిస్తూ అసురుని సంహరించే అవతారములు, ఉదాసీనంగా ఉండే అవతారములు, ఇన్ని రకాల పరస్పర విరుద్ధాంశములు. అయితే పరస్పర విరుద్ధం ప్రవర్తనలో కనబడుతోంది, కానీ ధర్మం అనే దానితో ఇవన్నీ అన్వయింపబడుతున్నాయి. అలాంటి ధర్మస్వరూపుడివే నువ్వు ఇలాంటి విభిన్నములైనటువంటి అవతారములు దాల్చేవు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఈ విభిన్నతలన్నీ కలబోసిన అవతారమే రామావతారం. రామావతారం ఒక రాజుగా ధర్మబద్ధంగా ఆయన గృహస్థాశ్రమ స్వీకారం చేశాడు, రాజ్య పాలన చేశాడు, బ్రహ్మచర్యాది ధర్మములు పాలన చేశాడు. ఇవన్నీ కూడా ప్రాపంచిక భోగములను ధర్మబద్ధంగా అనుభవిస్తున్నాడు. అదేవిధంగా తపస్సును కూడా ఆచరించాడు. రామచంద్రమూర్తి నిజానికి మహా తపస్వి. ఆ తపస్విగానే ఆయన మంత్రములను ఉపాసన చేశాడు. అదేవిధంగా ఎల్లవేళ నియమబద్ధమైన జీవితాన్ని గడిపాడు కనుక తపస్సు కనబడుతుంది. అదేవిధంగా ప్రజారక్షణ చేశాడు, ఉదాసీనుడిగా ఉన్నాడు. రామచంద్రమూర్తి మహావైరాగ్యవంతుడిగా ఉంటాడు. రామాయణం పరిశీలిస్తే గమనించవచ్చు. కనుక ఇతర అవతారములు దేనికది కనబడుతున్నాయి. భోగ అవతారములు, తపస్సుతో కూడిన అవతారములు, అదేవిధంగా శత్రు సంహారం చేసే అవతారములు, ఉదాసీనంగా ఉండే అవతారములు. కానీ 4 లక్షణాలు రామావతారంలో సమన్వయింపబడతాయి. అందుకే రాముడు తారక బ్రహ్మమయ్యాడు. కేవలం ధర్మ ప్రతిష్టాపన చేసే అవతారం మాత్రమే కాకుండా మోక్షమిచ్చేటువంటి పరబ్రహ్మ స్వరూపుడు ఎలా అయ్యాడంటే ఆయన దానిలో తపస్సు, ఉదాసీన భావం కూడా కనబడుతుంది. అది ఎలాగండి అంటే రామాయణాన్ని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేస్తే 4 లక్షణాలు కనబడతాయి. సాధారణంగా లౌకికులు ధర్మం అనే కోణంతో చూస్తారు గనక ధర్మబద్ధమైన భోగములు, ఆ ఆదర్శములు చూపించాడు అనుకుంటారు. కానీ ఇంకా లోతుగా చూస్తే ఆయన తపస్సును ఎలా ఆచరించాడు, ఉదాసీనముగా ఎలా ఉన్నాడో తెలుస్తుంది. అంత ఉదాసీనుడు గనకనే తండ్రి సత్యాన్ని పాలించడం కోసం సిద్ధమైన రాజ్య పట్టాభిషేకాన్ని త్యజించి వెళ్ళగలిగాడు మహానుభావుడు. ఆయన ఎప్పుడు ఉదాసీనుడు. రాజ్యభోగాలను విడిచి వనాలకు వెళ్ళడంలోనే ఉదాసీనత కనబడుతుంది. ఇలాంటి ఎన్నో లక్షణాలు, స్థితప్రజ్ఞుడు, అధీనుడు అని మహానుభావుడు వాల్మీకి వర్ణించినవన్నీ మనం గమనిస్తే ఈ 4 లక్షణాలని ప్రతి అవతారంలోనూ చూపిస్తున్నాడని తెలుసుకోవాలి. భోగావతారంలో తపస్సు ఉండకుండా ఉంటుందా? అదేవిధంగా ప్రజాపాలన చేసినప్పుడు ఉదాసీన భావం లేకుండా ఉంటాడా? ప్రతి అవతారంలోనూ పరస్పర విరుద్ధములైన వాటిని సమన్వయిస్తాడు, అది తెలుసుకోవాలి. వేటికవే విడివిడి అవతారములుగా కాకుండా
ప్రతి అవతారంలో వీటి సమన్వయిస్తాడు అనేది కూడా గమనించుకోవాల్సిన అంశం. ఎందుకంటే నారాయణుడు కదా, ఆయన స్వభావం ఎక్కడికి పోతుంది? కనుక ఇవన్నీ చూపిస్తాడు. ఇదే లక్షణాలు మళ్ళీ అన్వయించాలంటే కృష్ణావతారంలో కనబడతాయండి. ఆయన మహాయోగీశ్వరేశ్వరుడు, కానీ మహాభోగి వలె, గొప్ప పాలకుడు వలె, అసుర సంహారకుడు వలె, దుష్ట శిక్షకుడు వలె కనబడతాడు. కానీ ఉదాసీనుడు. ఆయనే చెప్పాడు కదా భగవద్గీతలో, నాకు నమే ద్వేష్యోస్తి కశ్చన, నాకెవడు ద్వేష్యుడు లేడు అన్నాడు. అంటే నేను ఎవడిని ద్వేషించను, ఎవడి మీద శత్రుతాభావం లేదు, ఆ మాటకు వస్తే ఎవడి మీద ప్రియభావం కూడా లేదు, నేను ఉదాసీనుడిగానే ఉంటాను అని చెప్పాడు మహానుభావుడు. కృష్ణావతార తత్వం కూడా అంతే, రామావతార తత్వం కూడా అంతే. ఎందుకంటే ఇద్దరూ ఒకే విష్ణుమూర్తి యొక్క స్వరూపాలు గనుక విష్ణువు అంటే అంతే. అయితే ఈ విడివిడిగా ఉన్న ఈ 4 లక్షణాలు చూపించడంలో ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే లోకక్షేమం కోసం ఆయన అలా ప్రవర్తించాడు. ఆ లోకక్షేమం అంటే తత్కాలంలో అసుర సంహారం చేసి ధర్మ ప్రతిష్టాపన చేయడం కాకుండా అవతార అనంతరం కూడా సాధకులైన వారు ఆ అవతార మూర్తులను ఉపాసిస్తూ వారి కథల్ని మననం చేస్తూ శ్రవణం చేస్తూ స్మరణం చేస్తూ అందులో చెప్పిన ఈ లక్షణాలను తమ జీవితంలో సమన్వయం చేసుకోవాలి. అందుకే ఎంత ధర్మబద్ధమైన భోగములు అనుభవిస్తామో అంత తపోజీవనం కూడా ఉండాలి. అదేవిధంగా లోక వ్యవహారంలో ధర్మం కోసం మనదైనటువంటి ప్రవర్తన చేస్తూ క్షేమం కలిగిస్తున్నప్పటికీ ఉదాసీనుడిగానే ఉండాలి. అంటే ధర్మానికి దెబ్బ తగిలింది, బాధ కలగచ్చు, కానీ ఉదాసీన భావంతోనే అధర్మాన్ని నిగ్రహించడం, ధర్మాన్ని రక్షించడం చేయాలి. అంతే అధర్మానికి అధర్మం పెరిగిపోతుంది, ధర్మం దెబ్బతింటుందని మనకు నిద్ర పట్టకుండా అనారోగ్యాలు పాలు కాకూడదు. ఉదాసీనంగా ఉంటూనే వాటిని ఎలా నిగ్రహించాలో తెలియాలి. అందుకే తపోజీవనం ఉదాసీన జీవనం వేరు, ఇవి వేరు అని కాకుండా వాటిని సమన్వయించగలగాలి. అలా సమన్వయించడమే సర్వావతారములు. ఈ శ్లోకానికి ఎక్కువ వ్యాఖ్యానించుకున్నాం కాదు, సరి అయిన విధంగా వ్యాఖ్యానించుకున్నాం. ఎందుకంటే కేవల ఉదాసీన లక్షణం, కేవల తపోలక్షణం చూపించే అవతారాలు కొన్ని ఉన్నాయి. ధర్మబద్ధమైన భోగాలు అనుభవించడం, అదేవిధంగా ప్రజాక్షేమం కోసం అధర్మాన్ని శిక్షించడం అనేటువంటి అవతారములు కొన్ని కనబడతాయి. కానీ ఇలా కనబడే అవతారాలు ఆ లక్షణాలు ఉంటాయి అని చెప్పుకోవడం కోసమే ఈ వ్యాఖ్య చేయడం జరిగింది. భగవానుడు ఆ విధంగా సమన్వయిస్తాడు. ఆ సమన్వయ స్వరూపములు ఈ శ్లోకములు ఎంత చక్కగా చూపించాడు. భగవంతుని అవతారము యొక్క లక్షణాలని ఎలా పరిశీలించాలని చూపిస్తున్నాడు. అయితే అవతారతత్వ ప్రతిపాదన ఈ శ్లోకాలలో, ఈ స్తోత్రాల్లో ఎందుకు చెప్తున్నాడంటే ఇప్పుడు నారాయణుడు అవతరించాలని ప్రార్థిస్తున్నారు గనక ఆ తత్వాన్ని ఆవిష్కరిస్తున్నారు. బహుదా ప్యాగమైర్భిన్నా పంథాన సిద్ధిహేతవ త్వయ్యేవ నిపతంత్యోగా జాహ్నవీయా ఇవార్ణవే. స్వామి, గంగా నదికి అనేక పాయలు ఉన్నాయి, అనేక పాయలు విడివిడిగా ప్రవహిస్తాయి, కానీ అన్నీ ఒకే గంగ నుంచి వచ్చాయి. ఒకే గంగ నుంచి వచ్చిన అనేకమైన పాయలు కలిసి ఒకే సముద్రంలో కలుస్తాయి కదా. అదేవిధంగా అనేకములైన ఆగమములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిన్నే చేర్చుతాయి. ఆగమములు అంటే శాస్త్రములు, ఆ శాస్త్రముల్లో చెప్పబడ్డ ఉపాయములు. ఉపాయములు అంటే తరించడానికి మనకున్న సాధనల్ని ఉపాయములు అంటారు. పరమాత్మని పొందడానికి ఏ సాధనలు అయితే ఉన్నాయో అవి ఉపాయములు. ఉపాయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆగమముల నుంచి వచ్చాయి. ఈ చెప్పడంలో కాళిదాసు అద్భుతమైన బోధ చేస్తున్నాడు. భగవంతుని పొందడానికి మనకి ఇష్టం వచ్చిన మార్గం ఎంచుకోవచ్చు, కానీ అది శాస్త్ర సిద్ధమై ఉండాలి. ఇది తెలుసుకోవాలి. అదే నాకు ఫలానా మార్గం నచ్చిందండి అని తనకు తోచినట్టు, తనకు తోచిన దేవుడు తనకు తోచిన మార్గం కాదు. అది శాస్త్ర చోదితమై, శాస్త్ర సిద్ధమై, శాస్త్ర ప్రతిపాద్యమైన మార్గం కావాలి అని చెప్పడానికి బహుదా ప్యాగమై భిన్నాహ పంథాన సిద్ధిహేతవ. అవి ఆగమములు అంటే శాస్త్రములు. శాస్త్రములు అనేక పద్ధతులు చెప్పాయి, కానీ శాస్త్రములు చెప్పిన అనేక పద్ధతులు ఎందుకు అంటే జీవులు అనేకులు గనక. పొందవలసిన లక్ష్యం ఒకటే, అందించిన శాస్త్రం కూడా ఒకటే, కానీ శాస్త్రం అనేక ముఖాలతో అందిస్తున్నది, అనేక పద్ధతులు అందిస్తున్నది. ఎందుకు అంటే జీవుల యొక్క అనేక మనఃప్రవృత్తుల్ని అనుసరించి వారు తరించడానికి మార్గాన్ని శాస్త్రం చెప్తున్నది. అవన్నీ ఆగమములు అంటే శాస్త్రములు అని అర్థం. త్రయీ సాంఖ్య యోగము మొదలైనటువంటివి. త్రయీ సాంఖ్యం యోగం పశుపతి మత వైష్ణవమితి అని పుష్పదంతాచార్య వారు చెప్పిన శ్లోక భావం ఇందులో ప్రతిపాదింపబడుతున్నది. ఇది సనాతన ధర్మం యొక్క సమన్వయ సూత్రం అండి. అనేక శాస్త్రోపాయముల చేత నువ్వు పొందబడుతున్నావు, కానీ అవి భిన్నములుగా కనిపించినప్పటికీ, అవి భిన్నాహ పంథానః, భిన్నములైన మార్గములు అయినప్పటికీ కూడా గంగ నుంచి వచ్చిన అనేక పాయలు ఒకే సముద్రాన్ని చేరినట్లుగా శాస్త్రం అనే గంగ నుంచి వచ్చిన అనేక శాస్త్రములు, ఇక్కడ ప్రధాన శాస్త్రం వేదం, వేదం నుంచి వచ్చినటువంటి సాంఖ్యము, వేదాంతము, యోగము, భక్తి, కర్మ మార్గములు ఇవన్నీ కూడా వేదం అనే శాస్త్రం నుంచి వచ్చినటువంటి మార్గములు, గంగ నుంచి వచ్చిన పాయల వంటివి. ఈ పాయలన్నీ సముద్రంలో కలిసినట్లే
ఈ శాస్త్ర సాధనలన్నీ కూడా, ఈ మార్గములన్నీ కూడా హే పరమాత్మ నిన్నే చేర్చుతాయి. ఇంత చక్కగా అన్ని విధములైన ఆస్తిక దర్శనాలు ఏ పరమార్థాన్ని ప్రతిపాదిస్తున్నాయో ఆ పరమార్థమే నీవు అని ప్రతిపాదన చేశారంటే సర్వ వేద తాత్పర్య స్వరూపుడు, సర్వశాస్త్రముల గమ్యమైన పరమాత్మ అతుడు. విభిన్నములన్నీ ఏ పరమాత్మ తత్వంలో సమన్వయింపబడతాయో అటువంటి పరమాత్మ అతడు అని అద్భుతమైన ప్రతిపాదన చేస్తూ నారాయణ తత్వాన్ని మనకు అందిస్తున్నాడు కాళిదాసు. త్వయ్యావేశిత చిత్తానాం త్వత్సమర్పిత కర్మణాం గతిస్త్వం వీతరాగాణం అభూయస్సన్నివృత్తయే. అభూయస్సన్నివృత్తే అనే మాటకు అర్థం ఏంటంటే తిరిగి సంసారంలో పడకుండా ఉండాలి అంటే అని అర్థం. అంటే మళ్ళీ జనన మరణ రూప చక్రంలో పడకుండా ఉండాలి అంటే సాధన ఏం చేయాలి అంటే త్వయి నీయందు ఆవేశిత చిత్తానాం, మనస్సును ఆవేశింపజేయాలి. ఆవేశం అంటే మాట ఊగిపోవడం కాదండి, ఆసమంతాత్వేశం. ఆవేశం అంటే సంపూర్ణముగా ప్రవేశించుట, లోపలికి వెళ్ళుట అని అర్థం. అంటే మనస్సంతా విష్ణువులో ఉండాలి, మనసులో విష్ణువు ఉండాలి. అది ఆవేశిత చిత్తం అనే మాటకు అంత అర్థం. త్వయ్యి ఆవేశిత చిత్తానాం, నీయందు ఆవేశింపబడి చిత్తము కలవారు, త్వత్సమర్పిత కర్మణాం, నీకు తమ కర్మలను అర్పించేవారు అయినటువంటి వారు, వీతరాగాణం, వీతరాగులైన వారు, అభూయ సన్నివృత్తయే, వారు తిరిగి రారు అన్నారు. అంటే అర్థం ముక్తిని పొందుతారు. మరి ఎక్కడికి వెళ్తారు? గతిస్త్వం, నిన్ను పొందుతారయ్యా అన్నాడు. అంటే ఈ 3 లక్షణములు ఉన్నవారు నిన్ను పొందుతారు, వారు తిరిగి వెనక్కి రారు. అంటే మోక్షం అంటే ఏమిటో అది నువ్వు అని చెప్పడం. మోక్షం అంటే పరమాత్మను పొందడం, అదే ముక్తానాం పరమాగతి అని చెప్పినట్టు. పరమాత్మను పొందేరు అంటే మళ్ళీ జనన మరణ రూప సంసార చక్రంలో పడట్లేదు. ఆ పరమాత్మను పొందాలి అంటే ఆ పరమాత్మ యందు చిత్తము ప్రవేశించాలి, చిత్తంలో పరమాత్మ ప్రవేశించాలి. ఇది చిత్తానికి ఉండవలసిన లక్షణం. అంటే ప్రతి మనిషికి 2 ఉంటాయి, చిత్తము చేత. చిత్తము అంటే అంతఃకరణ వృత్తి, చేత అంటే బహిష్కరణ వృత్తి. బయట ప్రపంచంలో సంచరించడానికి చేత అంటారు. అంటే కర్మలన్నీ చేతలు, ఆలోచనలు భావాలు చిత్తము. ఇప్పుడు ఏం చేయాలి? చిత్తం విష్ణువుతో నిండిపోవాలి, కర్మలు ఆయనకు అర్పించాలి. ఈ 2 చేసేటప్పుడు వీతరాగాణ, వైరాగ్యవంతులు కావాలి. వైరాగ్యం చాలా ప్రధానం అండి. వైరాగ్యం లేనప్పుడు ఏ యోగము పండదు, తెలుసుకోవాలి. ప్రపంచం మీద రాగం ఉన్నంత కాలం పరమాత్మ దొరకడు. అందుకే అభ్యాసం ఎంత అవసరమో వైరాగ్యం అంత అవసరం అని చెప్పాడు పరమాత్మ. అభ్యాస యోగ యుక్తే అని చెప్పిన వాడే అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అని కూడా చెప్పాడు, తెలుసుకోవాల్సింది. అందుకే పరమాత్మని హృదయము నుండా నింపుకొనుట, ఏ కర్మ చేసినా ఆయనకు అర్పిస్తున్నామని బుద్ధితో చెయ్యుట, వీతరాగులై ఉండుట. ఈ 3 లక్షణములు కలిగిన వారికి నువ్వే గతి. అంటే వారు నిన్ను పొందుతారు, వారు చేరే చోటు నువ్వు, లక్ష్యము నువ్వు, గమ్యము నువ్వు. అటువంటి వారు అభూయ సన్నివృత్తే, వారు తిరిగి వెనక్కి రారు. దీనిలో పరమాత్మ అంటే ఏమిటో, మోక్షం అంటే ఏంటో చెప్పాడు, దానికి తగ్గ సాధన అంటే ఏంటో చెప్పాడు. మొత్తానికి శ్లోకములు బాగా గమనించితే రాముడంటే ఏమిటో అర్థమవుతుంది. ఆ రాముణ్ణి పొందాలంటే ఎలా ఉండాలో అర్థమవుతుందండి. ఎందుకంటే ఈ శ్లోకములు విన్నాక, ఈ స్తోత్రం విన్నాక రాముడుగా వస్తాడు నారాయణుడు. అంటే ఈ శ్లోక సారస్వరూపమే రాముడు. అందుకే ఇందులో ఏది చెప్పబడిందో అదే రాముడు. రాముడు ఎవరు? సర్వశాస్త్రములు భిన్నములుగా ఉన్న అవన్నీ ఏ ఏకలక్ష్యాన్ని చేరతాయో అతడే రాముడు అని చెప్పడంతో సర్వశాస్త్ర సమన్వయ రూపమైన పరమాత్మ అతడు. ఆ పరమాత్మను పొందాలంటే హృదయం నిండా రాముడు నిండిపోవాలి. ఏ కర్మ చేసినా రామార్పణంగా చేయాలి. ప్రాపంచిక విషయములపై వైరాగ్యం కలిగి ఉండాలి. అంటే ప్రాపంచిక విషయం అనుభవించద్దు అని కాదు, రాగము లేకుండా లోకయాత్రకు ఎంత అవసరమో అంత స్వీకరిస్తూ, ధర్మబద్ధమైనవి స్వీకరిస్తూ భగవదర్పణ బుద్ధితో, భగవదర్పిత చిత్తంతో ఉండాలి. ఇది త్వయ్యావేశిత చిత్తానాం త్వత్సమర్పిత కర్మణాం. సరిగ్గా మళ్ళీ భగవద్గీతలో మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తేమే యుక్తతమామతాః అని భగవానుడి గీతలో చెప్పినటువంటి మయ్యావేశ్యమనో ఏ మాం శ్లోకము త్వయ్యావేశి చిత్తానాం అని చక్కగా అన్వయింపబడుతుంది. ఇదే భావం భగవద్గీతలో మరొక శ్లోకంలో మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యస కౌంతేయ ప్రతిజానే ప్రియోసి మే. మన్మనాభవ, నా యందు మనస్సును పెట్టినవాడు కమ్ము, నా భక్తుడు అవు, ఏది చేసినా నాకు సమర్పణ బుద్ధితో చెయ్యు, నాకు నమస్కరించు, నువ్వు నన్నే పొందుతావు. అంతే కదండి, ఎప్పుడు దేని పట్టుకుంటామో అదే అవుతాం. కానీ ఆలోచనలు ఆయన మహిమలు కావాలి, ఆచరణలకు ఆయనకు అర్పణం కావాలి. మళ్ళీ లోక విషయాలు ఇవి రాకూడదు కనుక వీతరాగాణం. అద్భుతమైనటువంటి శ్లోకాలు ఒక్కొక్కటి చెప్తూ నిన్న మనం చెప్పినట్లుగా భగవంతుడంటే ఎవరు, ఆయన్ని ఎలా పొందాలి,
పొందవలసిన వాడికి ఉండవలసిన అర్హతలేమిటి అంటూ అధికార లక్షణం మొదలుకొని ప్రాప్య వస్తువు వరకు ఒక శాస్త్రానికి ఉండవలసిన లక్షణాలు స్తోత్రంలో పెట్టాడు మహానుభావుడు కాళిదాసు. ప్రత్యక్షోప్యపరిచ్ఛేద్యో మహ్యాదిర్మహిమాతవ ఆప్తవాగనుమానాభ్యాం సాధ్యం త్వాం ప్రతికా కథ. భగవంతుని ఎలా తెలుసుకుంటాం? ఎవరైనా కనబడే వస్తువు ఒకటి ఉంటే, లేదా ప్రయత్నిస్తే కనబడుతుంది అనుకుంటే ప్రయత్నిస్తారు. అసలు కనబడే వస్తువు కాదు కదా, అటువంటప్పుడు ఆయన ఎలా తెలుసుకోవడం అండి? ఇది ప్రశ్న. హిమాలయాలు చూడాలనుంది, అది ప్రత్యక్షమే. ఇప్పుడు మనం వెళ్ళకపోవచ్చు కానీ వెళితే కనబడుతుంది, కానీ ప్రత్యక్ష వస్తువు. కానీ భగవంతుడు అలాంటి ప్రత్యక్ష వస్తువా అంటే గట్టిగా ఆలోచిస్తే ప్రత్యక్షమై ఉన్నదంతా ఆయనే, కనబడే జగత్తంతా ఆయనే. శాస్త్రములు మనకు తెలిస్తే తెలుస్తుంది. జగత్తంతా ఆయనే అయినప్పుడు మరి సాధన ఎందుకు అంటే జగత్ ఆయన అనే అనుభవం రావట్లేదు కనుక, అందుకు శాస్త్రం అవసరం అవుతుంది. పోనీ నీ ప్రత్యక్ష స్వరూపం పూర్ణంగా తెలుసుకోగలమా అంటే ప్రత్యక్షోప్యపరిచ్ఛేద్యో మహ్యాదిర్మహిమాతవా. జగత్తు నీ మహిమ. ఇది గొప్ప మాట అండి. ప్రపంచం పరమాత్మ యొక్క మహిమ, పంచభూతములు పరమాత్మ యొక్క మహిమలే. అందుకే ప్రత్యక్షంగా కనబడుతున్న మహ్యాది, మహ్యాది అంటే భూమి మొదలైనవి అంటే పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రత్యక్ష రూపమైన అంటే ఇంద్రియములకు గోచరమవుతున్నా, ప్రత్యక్షము అంటే ఇంద్రియములకు గోచరమవుతున్నా అని అర్థం. కంటికి కనబడుతున్నా అని కాదండి, ఇంద్రియాలకు గోచరమవుతున్నా. శబ్దం ఉంది, కంటికి కనబడదు, కానీ ప్రపంచంలోదే, అందుకని దాన్ని ప్రత్యక్షమని అనాలి. ఈ ఇంద్రియాలకు గోచరమవుతున్నటువంటి భూమి మొదలైన పంచభూతములతో ఉన్న ఈ జగత్తు ఏదుందో అది నీ మహిమ అయినప్పటికీ అది అపరిచ్ఛేద్య, అది కూడా అపరిమితంగా ఉన్నది కదా, కనుక దాని మహిమని చెప్పలేం. అంటే భౌతిక జగత్తు తెలుసుకుంటామంటే ఎంతని చెప్తామండి? భౌతిక జగత్తు అది అనంతమే. భౌతికమైన జగత్తు అది కూడా నీ మహిమ కనుక నీ లక్షణం దానికి ఉందేమో, అనంతముగా ఉన్నదయ్యా, అది అనంతం. అటువంటి అనంతుడివేని నువ్వు జగద్రూపుడుగా చూసిన అనంతుడువు, జగదతీతుడుగా చూసిన అనంతుడివే. కానీ భగవానుడికి రెండు స్వరూపాలు, విశ్వరూపుడు, విశ్వాతీతుడు. విశ్వాతీతుడు నిర్గుణుడు, విశ్వరూపుడు సగుణుడు. సగుణమైన నీ విశ్వరూపం ప్రత్యక్షమైన ఆ మహిమ కూడా బుద్ధికి అందనిదే, అది కూడా అపరిచ్ఛేద్యమే అంటే పరిచ్ఛిన్నము కానిది, ఇంతదే నిరూపించడానికి వీలు లేనిది. అందుకే నేను తెలుసుకోవాలంటే ప్రమాణములు ప్రధానంగా శబ్దమే ప్రమాణము. ఇది తెలుసుకోవాలంటే మొత్తం ఈ ఒక్క శ్లోకాలకి భాష్యం చెప్పుకుంటే సంపూర్ణ భగవతత్వ ప్రతిపాదన. అందుకే ఎప్పుడు వింటూ ఉండాలి, మననం చేసుకుంటూ ఉండాలి శ్రద్ధతో. ఆప్తవాక్ అనుమానాభ్యాం సాధ్యం త్వాం ప్రతికా కథ. కేవలం ఆప్తవాక్యం వల్ల, అనుమానము వల్లనే మాత్రమే నిన్ను తెలుసుకోగలం. అంటే భగవంతుని తెలుసుకోవాలంటే ఆ నిప్పు వలె, నీరు వలె ప్రత్యక్షంగా అనుభవానికి వచ్చేవాడు కాడు. ప్రత్యక్ష జగత్ ఆయన రూపమైన అది అనంతమే. కానీ అనంతుడైన భగవానుడు ఆప్తవాక్యము వల్ల, అనుమానము వల్ల మాత్రమే సాధనలోకి వినియోగించుకోగలం. మొదట ఆప్తవాక్యం. ఆప్తవాక్యం అంటే శాస్త్రవాక్యం అని అర్థం. ఇక్కడ శాస్త్రవాక్యాలే ప్రమాణం, మరొకటి కాదు ఇక్కడ. అంటే భగవంతుని తెలుసుకోవాలంటే శాస్త్రమే ప్రమాణం. ఇది బ్రహ్మసూత్రాలు శాస్త్రయోనిత్వాత్ అన్నారు. మనం విష్ణువు అంటే ఇష్టపడుతున్నాం, శివుడు అంటే ప్రేమ కలిగి ఉంటున్నాం, అమ్మవారంటే భక్తి కలిగి ఉంటున్నాం, అలాగే రాముడన్నా కృష్ణుడన్నా పులకించిపోతున్నాం. వాళ్ళు ఉన్నారని దండం పెట్టుకుంటున్నాం. దేనివల్ల? నమ్ముతున్నావు గనక. ఈ నమ్మకం దేని వల్ల వచ్చింది? శాస్త్రం వల్ల వచ్చింది. శాస్త్రం చెప్తోంది గనక భగవంతుడి ఉనికి గురించి, ఆయన కోసం సాధన చేస్తే ఆయన పొందుతావు అని శాస్త్రం చెప్తోంది కనుక, అలా పొందిని వారి యొక్క కథలు సాక్ష్యాలుగా చూపిస్తోంది కనుక అది ప్రమాణంగా నువ్వు తీసుకున్నావు మొట్టమొదట. కనుక ఆప్తవాక్యం. భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే శాస్త్రమే ప్రమాణము. శాస్త్రం పేరు ఆప్తవాక్యం. ఎందుకంటే శాస్త్రం ఎప్పుడు మన శ్రేయస్సు కోరి చెప్తోంది కనుక, శ్రేయస్సు కోరి చెప్పే మాటకి ఆప్తవాక్యం అంటారు కనుక ఆప్తవాక్యం అనగా శాస్త్రము. కనుక భగవంతుడిని తెలుసుకోవాలంటే ఆప్తవాక్య ప్రమాణం. రెండవది అనుమాన ప్రమాణం. అనుమానం అంటే భగవంతుడు కనబడలేదని విడిచిపెట్టకుండా, ఇది కనబడుతోంది అంటే దీన్ని నిర్మించిన వాడు కూడా ఉండాలి అని అనుమానిస్తే గాని సాధన చేయలేవు కదా. అందుకే కనిపిస్తున్న జగత్తు బట్టి, అంటే కార్యరూపమైన జగత్తును చూసి కారణం ఒకటి ఉండాలి, పరమాత్మ ఉన్నాడు అని అనుమానంతో సాధన చేయాలి. ఇది అనుమాన ప్రమాణం. ఈ రెండిటి చేత సాధన చేస్తే అప్పుడు అనుభవం వస్తుంది. కనుక అనుభవం వచ్చే వరకు రెండు ప్రమాణాలు ఉండాలి. ఒకటి శాస్త్రవాక్య ప్రమాణం, రెండు అనుమాన ప్రమాణం. ఉదాహరణకు కొండలు బోల్డ్ కనబడ్డాయి. కొండలు కనబడ్డాయి కానీ ప్రతి కొండ దగ్గర కొండలు తయారు చేసిన వాడు నేనే చేసి ఉండడు. కానీ కొండలు చేయడం బట్టి కొండలు చేసిన వాడు కూడా ఉంటాడు అని నువ్వు ఎలాగ అనుమానిస్తావో, కార్యరూపమైన జగత్తు బట్టి కారణమైన పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి, ఉన్నాడు అస్థి అనేటువంటి భావం ఉండాలి. అదే ఆస్తికత. ఆస్తి అనే భావం శాస్త్ర ప్రమాణము ద్వారాను అనుమానం ద్వారాను పొంది ఎవడైతే సాధన చేస్తున్నాడో వాడు పరమాత్మను పొందగలుగుతున్నాడు. లేకపోతే అనంతుడైన పరమాత్మని
అంతము కలిగిన ఇంద్రియాలతో పరిమితమైన బుద్ధితో తెలుసుకోగలమా? అందుకే శాస్త్రవాక్య అనుమాన ప్రమాణాలతో మాత్రమే తప్ప మరొక విధంగా నేను తెలుసుకోలేరు అని చక్కటి మార్గాన్ని చూపిస్తున్నాడు. అటువంటి నిన్ను స్మరిస్తున్నాము స్వామి. కేవలం స్మరణేనైవ పునాసి పురుషం యతః అనేన వృత్తయశేష నివేదిత ఫలాస్త్వయి. చాలా విశేషమైనటువంటి మాట చెప్పాడు. కేవలం స్మరణతోనే నువ్వు సర్వజీవుల్ని తరింపజేస్తున్నావు. ఇక్కడ కేవలం అనే మాటకి మాత్రమే అని అర్థం కాకుండా పూర్ణము అని అర్థం చెప్పారు. సంపూర్ణం అని అర్థం. అంటే సంపూర్ణముగా తరింపజేస్తుంది భగవత్ స్మరణ. అందుకని స్మరించితే కొంత తరింపజేస్తాం, మరేదో చేస్తే మరింత తరింపజేస్తా అని కాకుండా కేవలం స్మరణేనైవ పునాసి. ఇక్కడ కేవలం అనే మాటకి సంపూర్ణం అని అర్థం రాశారు మల్లినా సోమశ్వరి. ఎలా రాసేవయ్యా అంటే శాస్త్రంలో ఉంది కనుక రాశారన్నాడు. కేవల కృత్స్న ఏకశ్చ. కేవల అనే శబ్దానికి ఏకమని ఒక అర్థము, కృత్స్నం అని అర్థం. కృత్స్నం అంటే సంపూర్ణం అని అర్థం, మొత్తం అని అర్థం. కానీ భగవంతుడిని స్మరణ చేస్తే సంపూర్ణముగా పవిత్రులమవుతాం. గొప్ప మాట అండి. అందుకే స్మరణాదేవ కైవల్యం అంటే ఇది గొప్ప విషయం. భగవత్ స్మరణ అంత గొప్పది. ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని స్మరిస్తే చాలా మనం పవిత్రులమైపోతున్నాం. పవిత్రులమైతే భగవద్ అనుభూతి తప్పకుండా లభిస్తుంది. పవిత్రత రానంత వరకే అనుభవం రాదు. చిత్తానికి పవిత్రత శుద్ధి ఏర్పడితే భగవంతుడి రుచి తెలుస్తుందండి. నాలిక రోగంతో కూడినప్పుడు రుచి తెలియదు, రోగం పోతే రుచి తెలుస్తుంది. అలాగే పవిత్రత ఏర్పడితే మనస్సుకి మాధవుడు రుచి తెలుస్తుంది. ఆ కారణం చేతనే కేవలం స్మరణేనైవ పునాసి పురుషం యతః. జీవుణ్ణి స్మరణ మాత్రం చేతనే సంపూర్ణంగా తరింపజేస్తావే. అనేన వృత్తయశేష నివీదతి ఫలాస్త్వయి. ఈ శ్లోకానికి ముందు వ్యాఖ్యాకారులు ఏం చెప్పారో చెప్పుకొని తర్వాత మరొక అంతరార్థం కూడా గ్రహించే ప్రయత్నం చేద్దాం. స్మరణ మాత్రం చేతనే నువ్వు తరింపజేస్తావంటే మిగిలిన వృత్తులతో నువ్వు మిగిలిన ఫలములు కూడా ఇస్తావు అనడంలో సందేహమేమున్నది అనే అర్థాన్ని చెప్పారు. అంటే స్మరిస్తేనే తరింపజేస్తున్నాడంటే ఇక దర్శనం చేత, స్పర్శనం చేత, వీటి చేత ఇంకా తరింపజేస్తాడని వేరే చెప్పాలా అని అర్థాన్ని వ్యాఖ్యాతలు చెప్పారు. కానీ మిగిలినటువంటి శాస్త్రవాంగ్మయం, ధర్మవాంగ్మయం పరిశీలిస్తే సనాతన ధర్మంలో ఉన్నటువంటి వేదాంత వాంగ్మయం, యోగ వాంగ్మయం, భక్తి వాంగ్మయం పరిశీలిస్తే ఈ శ్లోకంలో కాళిదాసు హృదయం అది కాదేమో అనిపిస్తుంది. మరి ఏదయ్యి ఉంటుందో చెప్పడానికి ప్రయత్నించేద్దాం. కేవలం స్మరణేనైవ పునాసి పురుషం యతః అనేన వృత్తయశేషా నివేదిత ఫలాస్త్వయి. దీని అర్థం ఏంటంటే అనేన వృత్తయ శేషాహ అనే మాటకి శేషించిన వృత్తులు అనగానే స్మరణ కాకుండా మిగిలిన వృత్తులు అంటే దర్శించుట, స్పర్శించుట అంటే ఇంద్రియ వృత్తులు అని అర్థం. ఇక్కడ ఇంద్రియ వృత్తులతో ఏవేవైతే తాను ప్రపంచంలో అనుభవిస్తున్నాడో లేదా ఆచరిస్తున్నాడో వాటి నివేదిత ఫలాహ. ఆ ఇంద్రియ వృత్తులతో ఆచరించిన కర్మ ఫలములన్నీ కూడా పరమేశ్వరుడికి నివేదించిన వాడే ఎవడు స్మరిస్తున్నాడో వాడు పరిపూర్ణమైన ఫలాన్ని పొందుతాడు. ఇది దీని యొక్క అర్థం. అంటే తాను చేసే ప్రతి పని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ తన యొక్క ఆలోచనలు కూడా ఈశ్వరమయములుగా చేసి ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు చేసే ఈశ్వర స్మరణ అతనికి పరిపూర్ణమైన ముక్తినిస్తుంది అని శ్లోకం యొక్క భావమని అభిప్రాయం. దాన్ని ఇక్కడ సహృదయులకు విన్నవించడం జరుగుతుంది. కేవలం స్మరణేనైవ పునాసి పురుషం యతః అనేన వృత్తయశేష నివేదిత ఫలాస్త్వయి. ఇది శాస్త్ర ప్రమాణంతో చేసినటువంటి వ్యాఖ్యానమే. అందుకే సర్వేంద్రియ వృత్తులతో చేసే కర్మలన్నీ కూడా ఆ ఫలములను ఈశ్వరుడికి నివేదించినటువంటి వాడై ఎవరు పరమాత్మని స్మరిస్తున్నారో అటువంటి స్మరణ మాత్రం చేతనే పరిపూర్ణమైనటువంటి ముక్తిని పొందుతాడు, పవిత్రతను పొందుతాడు అని దీని యొక్క అర్థం. అండి ఉదధేరి రత్నాని తేజాంసి విభస్వతః స్తుతిభ్యో వ్యతిరిచ్యంతే దూరాని చరితానితే. స్తోత్రం చెయ్యాలని చేస్తున్నాం కానీ స్తోత్రం చేసేటప్పుడు రెండు వాడతాం. ఒకటి పలుకులు, రెండు మనస్సు. కొంతమంది రెండోది వాడరు కానీ దేవతలు వాడుతున్నారు. స్తోత్రం చేయాలంటే ముందు ఏమిటి స్తోత్రం చేయాలి ఆలోచన చేస్తారు కదా, అది మనస్సు. ఆలోచన చేసిన దానికి అక్షర రూపం ఇస్తారు కనుక వాక్కు. అంటే మనం చేసిన స్తోత్రాలు అంటే ఎవడో చేసిన పుస్తకంలో ఉంటాయి కానీ చదువుతాం, అప్పుడు వాక్యం ఉంటుంది, మనస్సు ఉండదు. కానీ స్తోత్రాన్ని తయారు చేసినటువంటి దేవత ఋషి మనస్సుతో ఆలోచించి వాక్కుతో చెప్తారు కదా. కనుక మనస్సు వాక్కు రెండిటితో స్తోత్రం వచ్చింది. ఎవరి స్తోత్రం? భగవంతుడి స్తోత్రం. కానీ మనస్సుతో వాక్కుతో భగవంతుడిని మనం స్తోత్రం చేస్తున్నాం. కానీ నిజానికి భగవంతుడు మనస్సుకి వాక్కు కూడా అందడు. అది వచ్చిన బాధ. అదే స్వామి స్తుతిభ్యో వ్యతిరిచ్యంతే దూరాని చరితానితే. స్తోత్రములు చేస్తున్నామే కానీ మా స్తోత్రములకు అతీతముగా మించిపోయినటువంటివి నీ యొక్క చరిత్రలు. నీ చరిత్ర అంటే లీలలు. ఇప్పుడు రామచరిత్రను వర్ణించాం అంటే మొత్తం వాల్మీకి రామాయణ 24,000 శ్లోకాలు చెప్పాం, అయిపోయిందా?
వాటిని ఒక్కొక్కటి ఆలోచిస్తే అనంతం. హరి అనంత, హరి కథ అనంత అన్నట్లుగా నీ చరితలు అనంతములు. అనంతములైన నీ చరిత్రల్ని వాక్కులతో పరిపూర్ణంగా వర్ణించలేం. నీ చరిత్రలు ఎలాంటివంటే ఉదధేరివ రత్నాని తేజాంసీవ వివస్వత. సముద్రంలో ఎన్ని రత్నాలున్నాయో ఎవరైనా లెక్క పెట్టగలరా? సూర్యునికి ఎన్ని కిరణాలున్నాయో ఎవరైనా లెక్క పెట్టగలరా? నీ లీలల్ని ఎవరైనా లెక్క పెట్టగలరా? ఇది కూడా ఋగ్వేదంలో విష్ణు సూక్తంలో చెప్పిన మంత్రం అండి. నారాయణ యొక్క లీలలు, చరితలు, ప్రతాపములు, ప్రభావములు ఎవరు లెక్కించలేరు. విష్ణోర్నుకం వీర్యాని ప్రబోచత్ అనేటువంటి మంత్రంలో ఋగ్వేదం చెప్తోంది. కనుక భగవంతుడి యొక్క చేతలు, లీలలు లెక్క కందవు, మనస్సుకి మాటకి అందవు. అయినా మేము స్తుతిస్తున్న ఏం చెప్తాం? నీ యొక్క తత్వం ఎలాంటివంటే అనవాప్తం అవాప్తవ్యం నతే కించన విద్యతే లోకానుగ్రహ ఏవైకో హేతుస్తే జన్మ కర్మణోహో. అత్యద్భుతమైన మరశ్లోకం. నీ జన్మ కర్మల కంటే నీ అవతారాలకు అసలు కారణం ఏమిటయ్యా అంటే, లేదండి ఆయన అవతరించేవో అనుభవించాలి కదా అంటే ఆయనకు అనుభవాలే లేవు. మరి ఎందుకు ఆయన అవతరిస్తున్నాడు అంటే, అసలు అనవాప్తం అవాప్తవ్యం రెండు లక్షణాలు నీకున్నాయి. అనవాప్తం అంటే నువ్వు పొందనిది లేదు, అన్నీ నీకున్నాయి. పొందవలసినది ఏదీ లేదు, పొందనిది లేదు. అది ముందుగా అనవాప్తం అంటే పొందబడనిది లేదు అని అర్థం. అంటే ఇది పొందలేదు అని ఏదీ లేదు, అన్నీ పొందినవాడు. అదేవిధంగా అవాప్తవ్యం, పొందవలసినది కూడా ఏదీ లేదు, అటువంటి వాడు. అందుకే అనవాప్తం అవాప్తవ్యం న కించన విద్యతే. పొందబడనిది కానీ పొందవలసినది కానీ నా విద్యతే కించన, నీకేమీ లేదు, ఇది అర్థం అండి. కానీ అనవాప్తం అంటే పొందబడనిది, అవాప్తవ్యం అంటే పొందవలసినది. ఈ రెండు కూడా నా విద్యతే, ఈ రెండు తే నీకు లేవు, ఏ కొంచెం కూడా లేవండి కించన అన్నారు ఇక్కడ. అందుకే పొందబడనిది కానీ పొందవలసినది కానీ ఏవీ లేనటువంటి వాడవు నువ్వు అంటే పరిపూర్ణుడు అని అర్థం. పరిపూర్ణుడికి ఇది కావాలని కొరత ఉంటుందండి. వాటి కోసం పుడతాడా? కర్మానుభవం కోసమో కర్మాచరణ కోసం పుడతాడా? ఆయనకి పొందబడనిది లేదు, పొందవలసినది లేదు అని చెప్పడం అనవాప్తం అవాప్తవ్యం తే కించన నవిద్యతే అనే భావనలు చెప్తున్నాడు. మరి ఎందుకు అవతరిస్తున్నావయ్యా? లోకానుగ్రహ ఏ వైకో హేతుహు తే జన్మకర్మణోహో. నీ జన్మకర్మలకు లోకానుగ్రహమే హేతువు. అనుగ్రహం అనే మాటకు అర్థం ఏంటంటే ఎవరి కర్మని అనుసరించి వారిని కృప చూపించుటే. అందుకు లోకాన్ని అనుగ్రహించడానికే నువ్వు అవతరిస్తూ ఉంటావు. మహిమానం యదుత్కీర్త్య తవ సంహ్రియతే వచః శ్రమేణ తదశక్త్యావా నగుణానా మియత్తయ. ఇంకా మేము స్తోత్రం ఆపుతాం. ఎందుకంటే స్వామి మేము స్తోత్రం ఆపేయమంటే అంతవరకే నీ గుణాలు ఉన్నాయని అర్థం కాదయ్యా. మేము ఇంతవరకు స్తోత్రం చేసామంటే నీకు ఎన్ని గుణాలు ఉన్నాయో అన్ని చెప్పేసా, ఇప్పటికి అయిపోయింది అని ఆపడం లేదు. ఎందుకంటే నా గుణానాం యత్తయ, నీ గుణములు ఇంతే ఉన్నాయి అని ఎవరు చెప్పలేరు. అయినా ఎందుకు ఆపేము అంటే అనంతమైన గుణాలని చెప్పగలిగే శక్తి మాకు లేదు, దానికి శ్రమ పడగలిగేటువంటి శక్తి కూడా లేదు. అంటే గుణములను తెలుసుకునే శక్తి లేదు, ఆ గుణములను అనంతంగా కీర్తించగలిగే శారీరకాది శక్తులు లేవు. ఇవి లేవు గనకనే అశక్తతతో ఆపుతున్నామే తప్ప మా స్తోత్రంతో నీ గుణాలు పూర్తి అయిపోయి అని ఆపట్లేదయ్యా అన్నాడు. అంటే మన స్తోత్రం ఆపేమంటే భగవంతుడిని అంత చెప్పేసేమని కాదు, ఎంత చెప్పినా ఇంకా మిగిలి ఉండేది భగవతత్వం. కానీ అనంతుడైన భగవంతుడిని అనంతంగా కీర్తించే శక్తి లేక మనం అంతం చేయవలసినదే. కానీ స్తోత్రం ఎందుకు ఆపేమంటే ఇప్పటికే టైం అయిపోయింది అని ఆపలేదు. ఆయన కీర్తించడం అనంతం గనక వల్ల కాదు గనక మనకు పరిమితి ఉంది. అపరిమితుడిని కీర్తిద్దామన్నా పరిమితి గల జీవుడికి సాధ్యం కాదు గనక పరిమితి సమయంలో చేయగలిగినంత స్తోత్రం చేశాం అని మొత్తం 17 శ్లోకములు అత్యద్భుతంగా స్తుతించి ఇందులో విష్ణు తత్వం చూపిస్తూ అవతారముల యొక్క ప్రయోజనములు అంటే లక్ష్యము లక్షణము రెండు చూపించారు. అవతారాల లక్ష్యం ఏమిటి, అవతార లక్షణాలు ఏమిటో చూపించాడు. అలాంటి అవతారమూర్తి అయిన పరమాత్మ అవతరించినప్పుడు కూడా తన పరిపూర్ణమైనటువంటి బ్రహ్మలక్షణములతోనే ప్రకాశిస్తాడు. ఆయనపై ప్రీతి కలిగి భక్తితో ఎవరు ఆరాధన చేస్తారో, గుణాలను కీర్తిస్తారో, భక్తి కలిగి ఉంటారో అటువంటి వారు ఆయన తప్పకుండా పొందుతారు. ఆయనందు ప్రీతి కలిగిన వాడు మనసు నిండా ఆయన్ని నింపుకుని చేసిన ప్రతి కర్మ ఆయనకి అర్పణంగా చేస్తూ వీతరాగుడై ఉన్నప్పుడు తిరిగి రాని మోక్షాన్ని పొందగలగడు అంటూ అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేశారు కాళిదాస మహాకవి. ఈ విధంగా ఈ స్తోత్రం పరిపూర్ణం చేసుకుంటూ చూపు లోపల త్రిప్పి చూచినది లేదు, యాగ విధులను నిన్ను అర్చించినది లేదు. చూపు లోపల త్రిప్పి చూచినది లేదు, యాగ విధులను నిన్ను అర్చించినది లేదు. యోగ మార్గములెల్లవూ
ఊనినది లేదు. యోగ మార్గములెల్ల ఊనినది లేదు. వేద పద్ధతులలో వెదకినది లేదు. యోగ మార్గములెల్ల